శుభవందనములు. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి దేవుని మహాకృప కనికను బట్టి దయగల దేవుడు ప్రేమాస్వరుడు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు తన కృపను బట్టి ఈ యొక్క పరిచర్యను గత 37 సంవత్సరములుగా ప్రభు కనికరం చూపి కాపాడి తన యొక్క కృపలో బలపరిచి వర్ధిల్లింపచేసి మరొక నూతన సంవత్సరంలోనికి ఈ దినమున ప్రవేశపెట్టిన ఆయన ప్రేమను బట్టి మనం ఎంతైనా స్తుతించి బదులమైంటున్నాం. కనుక సంగమా, దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో కూడుకొని ప్రభు చేసే మేలన్నిటిని బట్టి మరి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరచుచు మరి ప్రభు సన్నిధిలో కృపల వాక్యమును నేర్చుకోవడానికి మరి దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా దేవుని మహిమార్తకు నడిపింపబడలాగున మొట్టమొదటిగా దేవుని స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనలు గడుపుదాం. తల వంచి మీరున్న స్థలములో దేవుని మహిమ కలుగులాగున ప్రార్థనలు ఏకీపిస్తాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుల దేవా, నిత్యకు తండ్రి, సమాధానకర్త అధిపతి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభు ఈ యొక్క మంచి సమయంలో మీ కృపాసనట చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు, కీర్తించి మహిమపరచుటకు తండ్రి, మీరు మాకు అనుగ్రహించేటువంటి జీవము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ప్రేమించి మా ప్రభువా ఈ పరిచర్యను గత 30 సంవత్సరములు ముగింపు చేసి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన నీ ప్రేమ కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నెల మా ప్రభువా ఈ పరిచర్యను మీరు ఘనపరచడానికై స్తోత్రములు. మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఎన్నో సమస్యల నుంచి శోధల నుంచి తప్పించి కనిగం చూపి మా ప్రభువా సుఖ దుఃఖముల యందును మా తండ్రి, మా ప్రభు సుకీర్తి దుష్కీర్తుల యందును ఘనత మహిమ యందును దయల మా ప్రభువా తండ్రి, లోయ అనుభవాలని తండ్రి, ఎత్తు అనుభవాలను, పల్లపు అనుభవాలని దయచేసి ప్రారంభించారు. ఈ పరిచర్య మా తండ్రి కొనసాగింపు చేసే దేవుడిగా మీరు ఉన్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. దయల మా ప్రభు ఈ ఆధ్యాత్మిక యాత్రలో దేవా మీరు మాతో నడిపించమని మేము ప్రార్థిస్తున్నాను. దయల మా ప్రభు మా శక్తికి నా శక్తికి మించిన ప్రయాణము ఇంకను మా ప్రభు మా ముందు సిద్ధపరిచి మీరు ఉన్నారు. ఈ పరిచర్యలు ముందుకు సాగుడుకు కోసం మీ కృపను, ఆత్మస్థైర్యాన్ని, బలమును, శక్తిని ఈ దాసుడు నాకు, నా కుటుంబానికి, సంఘమునకు దయచేసి నడిపించు మా తండ్రి. నాయనా నీ సంఘము ఇదేమో ఇలాగ పాల్గొని మా ప్రభు మీ సన్నిధిలో వారున్న స్థలములలోనే మిమ్మల్ని ఘనపరచడానికి కృప చూపి నడిపించి మీ యొక్క నామాన్ని ఘనపరచుకోనమని, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ ప్రసన్నతను మాకు దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోనమని, ఏ ఆటంకము లేకుండా ఆశీర్వకరంగా ఈ కార్యం జరుగుడుకు కృప చూపి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ 37th యానివర్సరీ గోయల్ మినిస్ట్రీస్ యొక్క యానివర్సరీ జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా మీరున్న స్థలంలోనే మాతో ఏకీభవించి ఈ యొక్క యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మీరందరూ వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు థ్యాంక్ అవర్ గాడ్ బికాస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్నెస్ ఇన్ అవర్ చర్చ్ మినిస్ట్రీ అండ్ ఇన్ పాస్టర్స్ లైఫ్. సో దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞత బద్దులు అయి ఉన్నాము. సో పాటల ద్వారా మనం దేవుని మహిమపరుస్తాము. వందనాలయ్యా నీకేనా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, గత కాలం అంతా కాచి కాపాడిన యేసయ్యా అనే పాట పాడుకుందాం. ఎందుకంటే గత 36 సంవత్సరాలుగా దేవుడు తన దాసుని కాచి కాపాడి ఒక మినిస్ట్రీలో ఇంకను ముందుకు తీసుకెళ్తున్న ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఈ యొక్క పాట పాడుకుందాం. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. గత కాలమంతా కాపాడినావు యేసయ్యా, గలమెత్తి నేను పాడేదనేసయ్యా. గత కాలమంతా కాపాడినావు యేసయ్యా, గలమెత్తి నేను పాడేదనేసయ్యా. వందనాలయ్యా నీకే నా యేసయ్యా,
వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. వింటనంటి పాడేదని యేసయ్యా, నా వెంట మా యొక్క చర్చ్ మినిస్ట్రీ అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నందుకు యేసయ్యా. మంటి వంటి మమ్మల్ని చంటి పాపలాగా కాచి కాపాడవేసయ్యా. గత కాలం అంతా కాచిన నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు యేసయ్యా అని చెప్తామా. వింటనంటి పాడేదను యేసయ్యా, నా వెంట నీవు ఉన్నందుకు యేసయ్యా. వింటనంటి పాడేదను యేసయ్యా, నా వెంట నీవు ఉన్నందుకు యేసయ్యా. మంటి వంటి నన్ను ఓ చంటి పాపలాగా, మంటి వంటి నన్ను ఓ చంటి పాపలాగా, నీ కంటి రెప్పలాగా కాచవు. నా పూర్ణ హృదయతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. నా పూర్ణ హృదయతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. బంధకాలు నన్ను చుట్టి వేసిన, ఎంతో అంధకారము నన్ను కమ్మిన. బంధకాలు నన్ను చుట్టి వేసిన, ఎంతో అంధకారము నన్ను కమ్మిన. నాలో ఉండి నీవు నీ నీడనిచ్చినావు, నాలో ఉండి నీవు నీ నీడనిచ్చినావు. నా తోడుగా నీవే ఉండినావయ్యా. నా పూర్ణ హృదయతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. నా పూర్ణ హృదయతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎండ దెబ్బ అయినా తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా మనతో ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు నీడగా ఉండి, మనకు అండగా ఉన్న యేసయ్యా, గత కాలం అంతా కాచి కాపాడిన యేసయ్యా, వందనాలు చెల్లిస్తాం యేసయ్యా. ఎండ దెబ్బ అయినా తగులకుండను, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగులకుండను. ఎండ దెబ్బ అయినా తగులకుండను, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగులకుండను. నాలో ఉండి నీవు నీ నీడనిచ్చినావు, నాలో ఉండి నీవు నీ నీడనిచ్చినావు. నా అండగా నీవే ఉండినావయ్యా. నా పూర్ణ హృదయతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. నా పూర్ణ హృదయతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. వందనాలయ్యా నీకే నా యేసయ్యా,
గతకాలమంతా కాపాడినావు యేసయ్యా, గలమెత్తి నేను పాడేదనేసయ్యా. గతకాలమంతా కాపాడినావు యేసయ్యా, గలమెత్తి నేను పాడేదనేసయ్యా. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. గతకాలమంతా మనల్ని కాచి కాపాడిన ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనం ఇంకనూ స్తుతి ఆరాధన చేశాము, ఆయన నామాన్ని ఆరాధిస్తాము. నీవు చేసిన మేళ్లకు నేనేమి ఇవ్వగలను యేసయ్యా, ఏ పాటి వాడనని మమ్మల్ని ఇంతగా ప్రేమించావు, ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు మేము ఏ పాటి వారం ప్రభా, మా కుటుంబం ఏ పాటి వారం ప్రభా, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు అని మనమందరూ కూడా దేవుడు తన దాసుని జీవితంలో చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు యేసయ్యా, అంచెలంచెలుగా దీవించి మమ్మల్ని ఇంతగా హెచ్చించావు యేసయ్యా. పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన
చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. అనేక సమయంలో బలహీనులమైనాము అని అనుకున్నప్పటికీ కూడా బలహీనులమైన మమ్మల్ని ఎంతగానో మనల్ని బలపరిచిన దేవుడు ఎన్నోసార్లు ఇబ్బందులలో ఉన్నా కూడా ఆయన మహిమైశ్వర్యం చొప్పున మనకు ప్రతి అవసరతను తీర్చిన దేవుడు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అవును కదా, ఎన్నో అవసరతలు ఉన్నప్పుడు ఆయన మహిమైశ్వర్యంలో నుంచి ప్రతి అవసరంను తీర్చి తన దాసుని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మినిస్ట్రీని ఇంతవరకు నడిపించిన విధానం బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమైనాం కదా. ఏ పాటి వాడమని మనల్ని జ్ఞాపకం చేసుకుని ఇంతగా హెచ్చించిన కృపను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుందామా. అందరూ కూడా మీరున్న స్థలంలోనే ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నింటినీ తలంచుకొని ఈ యొక్క మినిస్ట్రీని ఇంతవరకు గత కాలం అంతా కాచి కాపాడిన విధానం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ఈ యొక్క ఆరాధన చేసుకుందామా. మీరున్న స్థలంలోనే దేవుడు చూస్తున్నాడు కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది, నిత్యము నిలిచినని సెలవిచ్చిన మాట ప్రకారం పవిత్రమైన భయము కలిగి నిత్యము నిలిచే యొక్క భయంను కలిగి మీరున్న స్థలంలోనే ఆయనను ఆరాధిద్దామా. ఆయన యొక్క ప్రసన్నతన కొరకు, ఆయన యొక్క సన్నిధి కొరకు ఎదురు చూసి యొక్క ఆరాధన చేసుకుందామా. ఆరాధనకి యోగ్యుడైన దేవుడు మన యొక్క జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు ఆరాధన చెల్లిస్తామా. ఈ యొక్క మంచి స్థితి ఇచ్చిన యొక్క ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తామా. ఆయన యొక్క మేలులు మరవకుండా ఎల్లప్పుడూ స్తుతి పాడుతాం యేసయ్యా. మీరు మా జీవితంలో చేసిన మేలును మేము మరవము యేసయ్యా అని ఆయనను ఆరాధిస్తామా. స్తుతించెదను
స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా ఎల్లప్పుడు స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్లా ఆయన యొక్క చేతులు చాపి ఆయన యొక్క కౌగిలిలో మనల్ని కాపాడుచున్న దేవుడు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కరుణకై మన యొక్క పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధిద్దామా? ఆయన మన జీవితంలో చేసిన మేళ్లకై ఆయనకు ఆరాధన చెల్లిద్దామా? దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు. ఆయన మనలను హెచ్చించి మనల్ని ఘనపరిచిన నిర్మలాత్ముడైన దేవుడు. ఆయనను పూర్ణాత్మ మనసుతో కొనియాడుదామా? మనకిచ్చిన ఈ స్తుతి కొరకే ఆయనను ఆరాధన చెల్లిద్దామా? అందరు కూడా మీరున్న స్థలంలోనే ఆరాధన పూర్వకంగా కృతజ్ఞతా హృదయంతో ఆయనను ఆరాధించండి. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో
కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన నేను చెప్పాను. ఆరాధన, 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జారకై ఆరాధన, 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 ఆరాధన. Yes, Lord. నాయనా, మీరు మా జీవితంలో చేసిన మేళ్ళకై మీకు ఆరాధన యేసయ్యా, ఈ కృప కొరకై మీకు ఆరాధన యేసయ్యా, మీరు చేసిన యొక్క గొప్ప కార్యములన్నిటిని బట్టి మీకు ఆరాధన యేసయ్యా, ఈ స్థితి మాకు ఇచ్చినందుకు మీకు ఆరాధన యేసయ్యా, మీరు మమ్మల్ని ఇంతగా హెచ్చించుటకు మేమే పాటి వారు యేసయ్యా, మా ఇంటి వారు ఎంత వారు ప్రభా అయినను ప్రభా మీ యొక్క సన్నిధిలో నిత్యము కనబడే కృపను ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా, మీరు ప్రేమించి మాకు ఇచ్చిన యాజకత్వపు పరిచర్యను బట్టి మీకు వందనాలు యేసయ్యా, మమ్మల్ని ఒక యాజక సమూహంగా చేసుకున్నందుకు వందనాలు, మీరు మమ్మల్ని ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నందుకు వందనాలు, మీ యొక్క సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు యేసయ్యా, ఇంతగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభా మేము ఏ పాటి వారం ప్రభా మీరు మా జీవితంలో చేసిన మేళ్ళను బట్టి మీకు వందనాలు యేసయ్యా, ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు యేసయ్యా, గత కాలం అంతా కాచి ప్రభా ఈ యొక్క 36 సంవత్సరాలు ప్రభా కాచి కాపాడి ప్రభా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క పరిచర్యను చేసి ప్రభా మరి యొక్క నూతన సంవత్సరంలోకి ప్రభా ప్రవేశం పెట్టడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో రానున్న సంవత్సరంలో ప్రభా ఇంకా అనేక మందిని ప్రభా ప్రభా గాఢంధకారంలో నుంచి మరణాంధకారంలో నుంచి ప్రభా మీ యొక్క వెలుగులోకి నడిపించే కృపను ప్రభా మీ దాసునికి దయచేయబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా, ఈ యొక్క పరిచర్యకు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నైనా మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభా, మీ యొక్క సన్నిధిని మీ యొక్క ప్రసన్నతను ప్రభా మా మధ్య ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా, ఈ యొక్క పరిచర్యలో ప్రభా వచ్చిన ఎన్నో ఇబ్బందులన్నింటిలో ఇరుకులో ప్రభా కష్టంలో శోధనలో నష్టంలలో ప్రభా మీరు తోడుగా ఉండి ప్రభా ఏ పాటి వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంతగా హెచ్చించినందుకు మీకు వందనాలు ప్రభా, మమ్మల్ని హెచ్చించి ఘనపరిచిన నిర్మలాత్ముడైన దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా, మా యొక్క దరిద్రతను పోగొట్టుకోవడానికి ప్రభా మీరు దారిద్రతను అనుభవించి ప్రభా మమ్మల్ని ధనవంతులుగా చేసి ప్రభా మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా, స్తోత్రం నైనా యేసయ్యా మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా, మేము చేసిన యొక్క స్థుతుల మీద ప్రభా ఆశీనుడై ఉన్నందుకు ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఇప్పటి వరకు ప్రభా మేము మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా, అయినా మీరు మమ్మల్ని ప్రభా ఇప్పటి వరకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా, చూసిన బిడ్డలందరి సమయంలో దైవదాశ్రమం మనకి వాక్యాన్ని అందిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభవందనము తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో మరి దేవునికి మహాకృప, ప్రేమ, కనికరిని బట్టి గతకాలం అంతా కూడా ప్రభు తన కృపలో మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి 37 సంవత్సరములు ఈ పరిచర్యను ప్రభు తన కృపలో నడిపింపచేసి మరి ఒక నూతన సంవత్సరంలోనికి 38వ సంవత్సరంలోనికి ప్రభు ప్రవేశపెట్టేటువంటి ఆయన కృపను బట్టి, ఆయన కనికరిని బట్టి మనం ఎంతైనా స్తుతించబద్దులమైంటున్నాం. ఈ పరిచర్యను దేవుడు ప్రారంభించాడు. ఈ పరిచర్యను దేవుడే తన దీనదాసుడు నాకు ఈ పరిచర్యను అప్పగించాడు దేవుడు. ఈ పరిచర్యలో మనకు అనేక విధములుగా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టములు, ఇరుక్కులు, అవమానములు, నిందలు, ఎన్నో మరి ఆటంకములు, లోయ అనుభవాలు, పలపు అనుభవములు, సుకీర్తి, దుష్కీర్తి, ఎన్నో శ్రమలు గుండా ఈ పరిచయం ప్రభు తీసుకుని వచ్చి ఆగకుండా తన కృపలో కొనసాగింప చేశాడు దేవుడు. ఎన్నో పర్యాయములు ఆ బెంగింగ్ డేస్ లో పరిచర్యను మానేద్దామనుకొని తలంచినటువంటి దినములు కూడా లేకపోలేదు. అసలు ఈ పరిచర్య నేను చేయగలనా అని ఆలోచించి ఈ లోకము నా ఎందుకు బ్రతకాలి నేను అనుకొని మరి ప్రాణాలనే వదిలేద్దాములే అనుకునేటువంటి యొక్క పరిస్థితులు కూడా నాకు సంక్రమించాయి. అటువంటి పరిస్థితులు కూడా దేవుడు తన దాసులతో కూడా ఉండి, తన దాసుని కుటుంబంతో ఉండి ఈ పరిచర్య ప్రభు ఇంతకు తీసుకుని వచ్చాడు. ఈ సమయంలో కొంత వాక్యాన్ని కూడా మనం ధ్యానిద్దాం. సంగమా, దేవుని ప్రజలారా, బాగున్నారా? మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి సంఘస్థులారా. దేవుడు కృప మీకు తోడైండును గాక. మరి ఈ సమయంలో కృపల వాక్యమును ధ్యానిద్దాం. కొద్ది సమయము తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేసిన మేలును బట్టి దయగల మా తండ్రి, ప్రేమ స్వరూపుడు మా తండ్రి, స్తుతిస్తున్నాను. మా మంచి కాపరున్న దేవా, మీ కొందములు. మేము నిర్మించబడిన రీతి మీకు తెలిసే ఉన్నది. మేము మంటి వారమని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దయల మా ప్రభా, ఈ మంచి సమయంలో మా తండ్రి ఈ పరిచర్యను మీ దృష్టికి అంగీకారంగా చేసి ఘనపరిచి 37 సంవత్సరాలు ముగించి తండ్రి మరో నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన నీ ప్రేమ కోరికై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయల మా ప్రభా, ఈ పరిచర్యను ఘనపరిచేందుకై స్తోత్రములు. ఈ పరిచర్యకు మాత్రం ఎన్నో ఆటంకములు కలిగినా, అపవాది తండ్రి ఈ పరిచర్యను నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా దేవా మీరు తోడుగా ఉండి కాపాడిన విధం కోరికై స్తోత్రములు. కృప చూపి నడిపించావు, ఇంతవరకు కొనసాగింప చేశావు. ఇక ముందు కూడా మీ చిత్తానుసారం నడిపించండి మా తండ్రి. నీవు నా అప్పగించే ఈ పనిని ప్రభా నీవు నెరవేర్చుటకు సమర్థుడు నాయన. మీ కొందములు. మీరు మాతో ఇంతవరకు ఉన్నారు ఏ బ్రేజర్ దేవుడుగా. ఇక ముందు కూడా మమ్మల్ని మీ చిత్తానుసారం నడిపించి కాపాడండి. కొద్ది సమయం తండ్రి మీ వాక్యము ధ్యానిస్తుండగా మాతోనూ మాట్లాడండి. మీ ప్రజలు సిద్ధపరచండి నాయన. వణుకును, భయమును, పరిశుద్ధతతో కలిగి నీ స్థానిలో కూర్చొని నీ వాక్యం వినడానికి వారికి నీ కృప అనుగ్రహించుము నాయన. మీ ప్రసన్నతను దయచేయండి. వినుబుద్ధిని వారిలో పుట్టించండి. మీరు మాత్రమే మహిమ పొందు. యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక మంచి సమయంలో దేవుడు చేసేటువంటి మీలను తలంచాం, ఇంతవరకు పాడాం, కీర్తించాం, ఆరాధించాం, గణపరిచాం. కొద్ది సమయం దేవుని వాక్యంలోని సారాంశాన్ని కూడా మనం ఎరుగుదాం, తెలుసుకుందాం. దేవుని పరిచర్య ముందుకు సాగాలి అంటే, ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే దేవుని ప్రజలు దేవుని సేవకులతో పాటు ఉండాలి. సంఘము దేవుని సేవకులతో ఉండి ఈ పరిచర్యకు ఎంకరేజ్మెంట్ చేయాలి. అప్పుడే ఈ పరిచర్య ముందుకు తీసుకెళ్ళగలం. ఈ పరిచర్యలో మీ సహకారం లేకపోతే, దైవజనులతో పాటు ఉండకపోతే ఈ పని కొనసాగింపబడదు. అందుకు ఎగ్జాంపుల్ గా కొన్ని మాటల్ని లేఖలోంచి మనము ఒక 7 స్టెప్స్ ఈ దినమున క్లుప్తంగా నేర్చుకుందాం. మొదటిగా యెజ్రా గ్రంథంలో భక్తుడైనటువంటి యెజ్రా తన యొక్క పరిచర్యలో ఒక మాట చెబుతూ ఉన్నారు. సమాజం వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఇలాగ మాట్లాడుతుంది. ఈ యెజ్రా గ్రంథంలో భక్తుడైన యెజ్రా దేవుని పాదం చెంత సాగిలపడి 10వ అధ్యాయంలో ఏడుస్తూ కూర్చున్నాడు. ఆయన యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. గమనించారా ప్రియమైన సంగమా? దేవుని సేవకుడి యెజ్రా
ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడొచ్చు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఎందుకు చేయవలసి వచ్చింది? ఈయన ప్రార్థన చేయడానికి ఈయన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగిందని చూస్తే ఈ 9వ అధ్యాయములు మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా, 2వ వచన భాగములో వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారైరి. పరిశుద్ధులుగా ఉండాల్సినటువంటి దేవుని ప్రజలు, దేవుని సంఘము, దేవుని సమాజము అన్ని జనులతో సహవాసం చేసి, అన్ని జనులు వివాహము చేసుకుని, అన్ని జనులతో సాంగత్యం చేసి దేవుని కృపను వారు కోల్పోయారు. ఈ సంగతిని ఎరిగినటువంటి దైవజనుడు ఎజ్రా హృదయంలో వేదన పడి, దిగులు పడి, ఆయన చింతించి తన వస్త్రాన్ని చింపుకొని, దుప్పటి చింపుకొని, మోకాళ్ళ మీద పడి తన దేవుడి యెహోవా తట్టు చేతులెత్తి దేవుని పాదాల చెంత మోకిళ్ళి ప్రార్థన చేసినట్లుగా ఈ 9వ అధ్యాయం అంతటిలో కనిపిస్తుంది. ఈ 9వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని పాదాల చెంత కూర్చొని దైవజనుడు ఎజ్రా కన్నీరు కార్చి విజ్ఞాపన చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకు? సమాజము చేసిన నేరాన్ని బట్టి, సంఘము చేసిన నేరాన్ని బట్టి, ప్రజలు చేసిన నేరాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు దైవజనుడు ఈ 10వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చి ఇలా చెప్తుంది. ఏమంటుంది అక్కడ? ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. చూసారా, ఈయన చేసిన ప్రార్థన బట్టి, ఈయన కన్నీటి ప్రార్థన బట్టి, ఈయన ఒప్పుకోలను బట్టి సమాజం కూడా వచ్చి బహుగా ఏడుస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అప్పుడు ఏలాము కుమారులో ఒకడుగు యెహీయేలు కుమారుడు షెకన్య ఎజ్రాతో ఇట్లా, నేను మేము దేశమందుండు అన్యజనులలోను స్త్రీలలోను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి మేము పాపము చేసేది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొనును నిరీక్షణ కద్దు. గమనించారా? వాళ్ళు ఒక నాయకుడు వచ్చి దేవుని పాదం చుట్టూ కూర్చొని ఆ యెహీయేలు కుమారుడు షెకన్య ఎజ్రాతో ఇట్లా మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము అన్యజనులు పెళ్లి చేసుకుని అన్యులతో సహవాసము చేసి మేము మా దేవుని దృష్టికి పాపం చేసేదేమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. ఇశ్రాయేలులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వారు తమ ప్రవర్తన సరి చేసుకుంటారు, దిద్దుకుంటారు. వారు కొద్ది దగ్గర రాయబడింది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాట వినకపోవడం బాల్యం నుంచి నీకు వాడుకై కదా అని ఉన్నాయి. అది ఒక సందర్భాన్ని బట్టి. కానీ ఇశ్రాయేలు మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే వారు తమ ప్రవర్తనని సరి చేసుకుంటారు, దిద్దుకుంటారు. ఈనాడు దిద్దుకోరు సంఘము, వింటారు, ఆ మాట ఎక్కడో పెడతారు. దిద్దుబాటు అసహ్యం వాళ్ళకి, వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు, వింటుంటారు, మన చోటు విడిచిపెడుతూ ఉంటారు. గమనించారు ఇక్కడ వాక్యము. నేను మీకు చెప్తుంటే నన్ను కూర్చో మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో. నిన్ను కూర్చో, మరి సంఘమా నిన్ను కూర్చో మాట్లాడుతున్నాడు ఈ దినమున. దిద్దుబాటు వారు దిద్దుకొందురన్న మాట కద్దు. కనుక ప్రియమైన వాళ్ళరా, వారు దిద్దుకున్నారు కాబట్టి, వారు సరి చేసుకున్నారు కాబట్టి, వారు తమ ప్రవర్తన నడవడి సరి చేసుకోవడానికి దేవుని కృపాసముడికి యెహోవా వద్దకు వచ్చారు కాబట్టి అక్కడ రాయబడిన మాట వారు దిద్దుకున్న మాట కద్దు. కనుక కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడబైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించుదామని మన దేవునితో నిబంధన చేసుకుంటాం. ఒట్టి మాట చెప్పమా, నోటి చెప్పమయ్యా. మేము చేసేది ఏంటంటే దేవుడితో నిబంధన చేస్తాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిబంధన చేశాడు, నిబంధన నిలిచి ఉంటారండి వాళ్ళు. చూసారా, సంఘం ఈనాడు బయలుదేరి వచ్చి వారు తమ ప్రవర్తన సరి చేసుకోవడానికి దైవజనుడైన ఎజ్రా దేవుని పాదాల చేత స్థాయిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ఆయన ఏడుస్తున్నప్పుడు సమాజం కదిలి వచ్చి, అయ్యా మేము మా ప్రవర్తన సరి చేసుకుంటాం. ఉందా సంఘమా? ఈరోజు వింటున్నావా? ప్రవర్తన సరి చేసుకుని దేవుని కృపాసన దగ్గరకు వచ్చి దైవజ్యోతిలా పలుకుతున్నావా నీవు? లేక అలాగే నీ ఇష్టాన్ని ప్రవర్తిస్తున్నావా? నీ యొక్క ప్రవర్తన సరి చేసుకుండా, దిద్దుకోకుండా అలాగే కొనసాగబడుతున్నావేమో ప్రశ్నించుకో. ఇది గొప్ప అవకాశం. 37 సంవత్సరాలు ఈ పరిచర్యలో 38వ సంవత్సరంలో ప్రభువు నీకు బోధిస్తున్న మొట్టమొదటి మాట ఇది. వెంటనే ఏం జరిగిందో తెలుసు? అక్కడ
లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. ఏ పని? మేము చేసే పొరపాటు మమ్మల్ని మరి అవధిగా ప్రత్యేకపరచబడడానికి, ఆ అనిజంలో వచ్చి మమ్మల్ని ఏరివేయడానికి, ప్రత్యేక విడిపింపడానికి కొరకు మేము చేసుకో అనే స్త్రీలను బట్టి వేరు చేయబడ్డానికి ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. అక్కడ దైవజనుని ఎంతగా వారు గణపరిచి మాట్లాడుతున్నారో చూశారా? ప్రియమైన వాళ్ళరా, గమనించారా? ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేము నీతో కూడా ఉంటాం, మేము నీతో కూడా ఉంటాం. గమనించారా సంగమా? ఈ పని నీ ఆధీనంలో ఉంది. ఈ పరిచర్య నీది బ్రో. ఈ సమాజం బాగు చేయాలంటే, ఈ విధంగా జీవితం మేము కొనసాగించాలంటే, ప్రభువులు ఎదగాలంటే, మేము చేసినటువంటి ఈ పొరపాటును బట్టి సరిచేయడానికి నువ్వు సరైన సేవకుడయ్యా ఎజ్రా. కాబట్టి ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము నీతో ఉన్నాం. సంఘమైన మేము నీతో ఉన్నాం. ఉంటున్నారా ఈ రోజున? వినుచున్న దేవుని సంఘమా, ఓ గోలి మినిస్టర్ సభ్యులారా, దేవుని ప్రజలారా, ఎక్కడైతే మీరు ఉన్నారో వింటున్నట్టు దేవుని బిడ్డలు ఎవరైనా కూడా గాక, నీ సమాజంతో, నీ సంఘంతో, నీ సేవకులతో, నీ ప్రజలతో నీవు ఉన్నావా? నీ ప్రవర్తన సరి చేసుకుని నీ దైవజంతో పాటు నీవు ఉన్నావా చెక్ చేసుకో. మనవి చేస్తున్న సేవకుని హెచ్చరిస్తున్నా నేను ప్రభు సేవకునిగా, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉన్నాము. నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించు. మరి దైవజనుడు జరిగించాలంటే, ఈ పరిచయం కొనసాగించాలంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఇది. ఈ సమాజం బాగుపడాలంటే, ఈ సంఘం హెచ్చింపబడాలంటే, ఈ సమాజం సపరేట్ గా ఉండాలంటే, ప్రభు కొరకు నియమించబడాలంటే, ప్రభు ప్రత్యేక జీవితం జీవించాలంటే సంఘము దేవునితో సేవకుతో పాటు నిలిచి ఉండాలి. ఉన్నావా నీవు? ఉన్నావా? ప్రశ్నించుకో. నీ గుండెలు తాకుతుంది మాట కదూ. నువ్వు మొట్టమొదటి రోజులు వచ్చినటువంటి ఆ పరిస్థితి దినం నీలో లేదు కదా. ఆలోచిస్తున్నావా నీవు? సరి చేసుకు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈరోజు ఆలోచించు. అవును, నేను బిగినింగ్ డేస్ ఎలా ఉన్నాను, ఏ పరిచయం ఎలా చేశాను, నేను ఎలాగో నా దేవుని సేవకుల పక్షం నిలబడ్డాను, పరిచయకు ఎంత సహకరించాను, పరిచయం ఎంత చేశాను, నేను ఎంతగానే ప్రభు సేవకుతో పాటు వెళ్ళాను, పరిచయకు నేను నిలబడి ఎంతగానే సపోర్ట్ చేశాను నేను. ఉన్నాయా? అవును, నీ హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు వింటున్నావు, నిజం, నువ్వు ఆలోచింది నిజమే, సరి చేసుకో. డిసెంబర్ 1 నువ్వు దేవుని సేవకులతో పాటు ఉన్నట్లయితే, సమాజము ఆయనతో పాటు ఉన్నట్లయితే, కృంగేటువంటి దైవజనుడిని ధైర్యపరచడానికి నువ్వు ఆయన వద్దకు వచ్చి, లేము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నదయ్యా, మేము కూడా మీతో ఉంటాం, మేము కూడా మా చేత చేస్తాం, ఈ పరిచయం కొనసాగిస్తామా అనే సంఘమా నీవు చెక్ చేసుకో. అనే సంఘం నువ్వు ఉన్నట్లయితే గర్ల్ మినిస్ట్రీ ఈ 38వ సంవత్సరంలో ఇంకను అధికమవుతుంది. అటు కృప దేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. నంబర్ 1. నంబర్ 2, ప్రియమైన వాళ్ళ గమనించి చూసినట్లయితే, రెండవ మాట మనం చూసినట్లయితే, దేవుని యొక్క లేఖంలో చూస్తే సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయములో మనం చూస్తే ఒక మాట మనకు కనబడతాయి. అక్కడ 6-7 వచనాల్లో చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా గమనించండి. యోనాతాను, ఈ సున్నతి లేని మనుషులు, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల యొద్దకు పోదము రమ్ము. గమనించారు, ఇక్కడ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిరా, ఫిలిష్తీయులు దేవుని ప్రజల స్థాయిల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. ఓవైపు యుద్ధం జరుగుతూ ఆ సమయంలో సౌలు కుమారుడికి యోనాతాను తన పనివారు ఇరువురు కలిసి బయలుదేరారు. ఎవరికి తెలియకుండా యుద్ధ భూమునికి బయలుదేరారు. అప్పుడు సౌలు కుమారుడు యోనాతాను తన పనివారితో చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసు. అక్కడ మాట రాయబడింది. అక్కడ 6వ వచనంలో, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనను కొద్ది మంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. గమనించారా? దైవజనుడికి యోనాతాను గమనించినది తెలుసా? సున్నతి లేని మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏమైనాడు? ఆయన తన పనివారు ఇరువురు కూడా కలిసి సున్నతి పొందిన వారు. ఎందుకంటే ఈ సున్నతి కార్యక్రమం మనకు ఆదికాండం 17వ అధ్యాయంలో కనపడుతుంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ సున్నతి కార్యక్రమాన్ని దేవుడికి దేవుడి ప్రజలకు మధ్యన ఓ నిబంధన ఏర్పాటు చేశాడు. కనుక ఆ నిబంధన పుత్రులం మనము. ఈ సున్నతి పొందడానికి ఈ మనుషులతో మనకేంటి, మన వీడంటే మనకు భయం ఏంటి? ఈ సున్నతి పొందినటువంటి వ్యక్తుల చేత, ఈ వ్యక్తులతో మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు విజయం ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు అని రక్షించుకు యెహోవాకు అడ్డమేమైనా ఉన్నదా
అని ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు అంటున్నాడు, ఆయుధం మోయువాడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. గమనించారా? నీ మనసులో ఉన్నదంతా చేయవయ్యా. రాజకుమారుడితో బంటు ఆయుధాలు మోయేవాడు, ఆయుధాలు మోసే ఈ వ్యక్తి ఎంత చిన్న పొజిషన్, చిన్న క్యారెక్టర్. అంత పెద్ద సైన్య సముఖంలో యోనాతాను యొక్క ఆయుధములు మోసే వ్యక్తికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఈనాటి నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో, సంఘంలో, గవర్నమెంట్ మినిస్టర్లు ఉన్నట్లయితే ఉంటే చెక్ చేసుకోమనికి మనవి చేస్తున్నా. అయ్యా ఇదిగో నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను అతనితో చెప్పును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించారా? ఉన్నావా? ఈ మాట ప్రకారం నీవు ఉన్నావా? నేను నీకు తోడుగా ఉన్నా, పోదమరాను. అరే అక్కడ అంతమంది సైన్య సముఖం ఉన్నారు ఫిలిష్తీయులు. ఇక్కడ యోనాతాను ఒకరు బయలుదేరి మాట్లాడుతున్నాడు, ధైర్యపరు. ఆయన మాట్లాడుతుంటే ఈ పనివాడు ఏమంటున్నాడు తెలిసిన? ఆయన ఆయుధములు మోసేవాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా నీ మనసులో ఉన్నదంతా చెయ్యి. దైవజనుడు చెయ్యాలంటే తన మనసులో ఎన్నో తలంపులు ఉన్నాయి. పరిచర్య పట్ల దైవజనుడు హృదయంలో ఎన్నో తలంపులు ఉన్నవి, ఎన్నో గొప్ప ఆలోచనలు ఉన్నవి. ఇంకా ఏదో చేయాలి, ఈ పరిచయం ముందుకు తీసుకెళ్లాలని. ఈ పరిచయ విషయంలో ఆయనకి ఎన్నెన్నో గొప్ప తలంపులు, దేవుడిచ్చిన ఆలోచనలు ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుంటే ఈ పనివాన్లాగా నువ్వు చెప్పగలవా? ఈ పనివాన్లాగా నువ్వు మాట్లాడగలవా? ఈ పనివాన్లాగా నువ్వు ధైర్యపరచగలవా దైవజనుడిని? నీ మనసులో ఉన్నదంతయు చేయవయ్యా, నేను నీతో కూడా ఉన్నా, నేను నీతో కూడా ఉన్నా. ఈస్ ఎ లాయల్ పార్ట్నర్ ఇన్ బ్యాటిల్. యుద్ధ భూమిలో ఓ యథార్థమైనటువంటి వ్యక్తి, లాయల్ హార్ట్ విన్. గమనించారా నా ప్రియమైన వాళ్ళారా? నీతో కూడా నేను ఉన్నానయ్యా. హియర్ ఐ యామ్ విత్ యు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? నువ్వు ఉన్నావు ఈ రోజున? నిన్ను ప్రశ్నిస్తున్నా సంగమ, ఈ రోజున నీవు దావీదుతో పాటు ఉన్నావా? ఉంటే జయం కలిగిస్తాడు దేవుడు. మేమిద్దరమే, ఒక్కడమే. ఒకవేళ ఆయన కృంగిపోయి చేయలేదు అతన్ని, అయ్యా మనం ఇద్దరమే కదా ఉన్నాము, నేను నీ ఆయుధం మోసేవాడిని కదా, మరి మన యుద్ధం వల్ల ఎలా జరుగుతుంది యుద్ధము అని ఏమైనా డిస్కరేజ్ చేశాడా? లేదే. ఈనాడు వింటున్న సంఘము, దేవుని ప్రజలు దైవజనుడిని లేకపోతే ప్రజల్ని, ఇరుపక్కల్ని, పక్క వాళ్ళని డిస్కరేజ్మెంట్, ఎంతసేపు డిస్కరేజ్ చేస్తారు. నీ చేత ఏమవుతుందో అని అంటారు. లేదు బిడ్డ, నువ్వొక్కడు చాలు. ఆ ఆయుధులు మోయువాళ్ళగా ఒక్కడివి ఉంటే చాలు ప్రభు సన్నిధిలో. యథార్థంగా ఉంటే చాలు, నీవు నమ్మకం వ్యక్తిగా నీవు ఉంటే చాలు. అయ్యా నీ మనసులో అంతా చెయ్యి, నేను నీతో ఉన్నా. ఏం చెప్తా అన్నారు వాళ్ళు? మేము మీతో ఉన్నాం. ఓ సమూహం చెప్తుంది, ఇక్కడ సింగిల్ పర్సన్ చెప్తున్నాడు, నేను నీతో ఉన్నా. ఒక్క వ్యక్తి అయినా చాలు, సమాజమైనా చాలు, దేవుని సేవ ముందుకెళ్ళడానికి. ఈ సేవ ముందుకెళ్లాలంటే 30 సంవత్సరం ముగించి 30 సంవత్సరం ముందుకు వెళ్ళడానికి నీవు కావాలి. ఉన్నావా నీవు ఈ రోజున? ప్రశ్నించుకో బిడ్డ, దేవుని బిడ్డలారా ప్రశ్నించుకో. ఈరోజు సమాజికంగా మన దేవుని మందిరంలో కూడా ఆరాధించాల సమయం. కానీ మీరు ఉన్న స్థలంలో వింటున్నారు లేదో నాకు తెలియదు, కానీ వింటూ ఉన్నారనే ఒక ఆశతో నేను మీకు చెప్తున్నాను. వింటున్నారు ఒక నమ్మికే చెప్తున్నాను నేను మీకు. వింటూ ఉన్నారనే నిర్లక్ష్యం చేస్తుంటే దేవుడు చూస్తున్నాడు. పరిచయను ప్రభు గమనిస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. సంగమా జాగ్రత్త. ఈరోజు కార్యక్రమం ఉందని నిన్నటి రోజు మీకు మెసేజ్ పెట్టాం. మీరు చూస్తూ ఉన్నారనే తలస్తున్నాను నేను. మీ గాడ్ బ్లెస్ యు చూస్తున్న వారందరినీ కూడా. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ సమాజం ఉంది, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు దేవజంతో పాటు. అయ్యా నీ హృదయంలో ఉన్నదంతా కూడా చేయము, పోదుమురమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. చెప్పిన తర్వాత వారు బయలుదేరారు. ఓ కథ చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మనం వెళ్దాం, వారు వాళ్ళకి మనం కనపరుచుకుందాం. ఒకవేళ వాళ్ళు మనం రమ్మన్నట్లయితే దేవుడు వారిని మనకు అప్పగిస్తున్నాడు, మనకు విజయం కలుగుతుందని వారు అనుకున్నారు. ఆ ప్రకారంగానే వాళ్ళు కనిపింప చేసుకున్నారు. వాళ్ళు చూశారు. ప్రాణవచ్చంలో యోనాతాను అతని ఆయుధములు మోయువాడిని పిలిచి, మేము ఒకటి చూపిద్దాం రండి అని చెప్పినప్పుడు, యోనాతాను నా వెనక రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వాడిని అప్పగించండి తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతను అతని వెనక తన ఆయుధములు మోయువాను తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిడి.
ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధమును మోయువాడు వారిని చంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, అతడు యోనాతాను దెబ్బకు వాడు కొట్టి పడిపోగా వెనుకున్నటువంటి వ్యక్తి ఆయుధం మోడు వాడు చంపాడు. ఈ విధముగా 15వ వచనంలో మనకు కనబడుతుంది. గమనించారా? దండును పొలంలోని జనులందరిలోనూ భయకంపము కలిగను. దండు కావుల వారిని దోపుడుగాను భీతునుందిరి, నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించరి. దండు వారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయులు గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగులు వారికి కనబడ్డారు. హల్లెలూయా. బొత్తిగా ఓడిపోయి పారిపోతున్న మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు చేతిలో అనగా ఇద్దరు వ్యక్తులు యోనాతాను ఆయుధులు మోయేవాడు. చూసారా, ఒక వ్యక్తి యోనాతానుతో ఉండి అంటున్నాడు, నేను నీతో కూడా ఉన్నాను. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఆ మాట ఎంత ధైర్యపరిచింది యోనాతాన్ని. నీవున్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజున దైవ జీవంతో పాటు నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా? అయితే రా, వెళ్దాం దేవుని పరిచయంలో, వెళ్దాంరా సమాజంలోనికి. అపవాది మీద యుద్ధం చేయడం వెళ్దాంరా, ఈ లోకంలో వెళ్దాంరా. వాక్యమైన వాక్య ఖడ్గం చేత పట్టుకుని యుద్ధభూమికి వెళ్దాంరా. విజయం మందే. నీవున్నావా? ప్రశ్న ఇష్టమట్టు. అక్కడ సమాజం ఉంది, పరిచయం కొనసాగబడింది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పరిచయం కొనసాగబడింది, విజయాన్ని చేకూర్చాడు దేవుడు. మీ గాడ్ బ్లెస్ యు. రెండవది, మూడవ మాట మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా బాగా గమనించండి. ఆ యొక్క రెండవ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి 2-3 వచ్చాం మనం చూసేటైతే కొన్ని మాటలు మనకు కనబడతాయి. ప్రియులారా, 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ వద్ద మాకున్నటువంటి ఈ స్థలము ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే. గమనించారా? ప్రవక్తల శిష్యులు వచ్చి దైవజనుడి యొక్క ఎలీషాతో మాట్లాడుతున్నారు. ప్రవక్తలు వారు కూడా, అయ్యా నీతో కూడా మేము ఉంటాం, మాకు ఇష్టమే, కానీ అయితే నీతో ఉండాలి అంటే మాకు ఇరుగ్గా ఉంది ఆ స్థలం, మాకు విశాలమైన స్థలం కావాలి. ఇట్స్ వెరీ కంజెస్టెడ్. నేను మీతో ఉండాలంటే కనుక మాకు విశాల స్థలం కావాలి. కాబట్టి ఏమంటున్న వాళ్ళు అక్కడ ఏమంటున్నారంటే మళ్ళీ వెంటనే దైవజన పర్మిషన్ కోరుతున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఈరోజు దైవజన పర్మిషన్ అక్కడ చాలా తీసుకోరు. వాళ్ళ ఇష్టం, ఏమైనా చేస్తారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనది చేస్తారు, వాళ్ళు ఏం చేస్తే అదే మెచ్చుకోవాలి, అంతే. ఉన్నావా? ఇదిగో ప్రవక్తల శిష్యులు అడుగుతున్నారు, నీ సెలవైతే. గమనించారా? తీసుకుంటున్నావా? దేవుని యొక్క సేవ పరిచారణ యొక్క పర్మిషన్ తీసుకున్నా. నువ్వేదైనా చేయి తలపెట్టినప్పుడు, నువ్వేదైనా ప్రారంభించినప్పుడు, లేకపోతే నువ్వే పని చేయడానికి మునుపు దైవజనుడి యొక్క చిన్న మాట, పర్మిషన్ అవసరం లేదు. అయ్యా ఈ పలాని పని చేయాలనుకుంటున్నాను, మరి మీరు ప్రార్థన చేస్తారా? అయ్యా ఈ పని మరి దీనికోసం ఇలా ప్రారంభించాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేస్తారా? ఒకవేళ మీరు ప్రార్థన చేయండి అయ్యా అని ఒకవేళ దైవజనుడు అడుగుతున్నావా? లేక దైవజనుడు నిర్లక్ష్యం చేస్తున్నావా? దైవజనుడు ఏంటిలే, మనం కానుకలు ఇస్తే బతికేవాడు కదా, మన కానుకలపై ఆధారపడ్డాడు కదా అని అనుకుంటూ నువ్వు హెచ్చించుకుంటున్నావు. నువ్వు కానుకలు ఇచ్చుట అదొక భాగ్యం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలైజ్. యాజకుని పోషించడం అనేది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. అది అర్థమైందా? భాగ్యం అది. రోమపతి 4లో చెప్తాడు, అదేంటంటే అది ధర్మము కాదది, దానము కాదది, అది రుణము. నీవు దైవజనుడికి రుణస్తురాల విషయం మర్చిపోవద్దు. పనిచేయువానికి జీతము రుణమే కాని దానముగా ఎంచబడదని రోమపత్రిక 4లో చెప్పాడు, 4వ అధ్యాయంలో. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏముంటుంది? అయ్యా నీ సెలవైతే ఏం చేస్తాం? యోర్దానుకు వెళ్లి తల ఒక మాను నరికి అచ్చడి నుండి తెచ్చుకొని మేము ఒక నివాసం కట్టుకుంటామని మనవి చేయగా, అతను ఏమంటున్నాడు తెలుస్తా? దైవజనుడు, వెళ్ళండి, ఎంత ప్రేమతో వెళ్ళండి. పరమేశ్వరుడు అడిగారు కదా, వెళ్ళండి బాబు, వెళ్ళండి నాయన, మీరు వెళ్ళండి, నరకండి అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు? అక్కడ ఒకడు దయచేసి మీ దాసులమైన మాతో కూడా నీవు కూడా రావాలి. పరమేశ్వరుడు అడిగారు ఇక్కడ, ఆయన వెళ్ళమంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? మేము వెళ్తే మాతో నువ్వు రావాలి. పిలుస్తున్నారా? నువ్వు చేసే పనిలో నీ యొక్క సేవకు నీతో పాటు ఉండాలని కోరుకుంటున్నావా?
నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ పని తలపెట్టినా దైవజనుడు తెలిసే చేస్తున్నావా? సంఘం డెవలప్ కావాలంటే ఇవన్నీ కూడా అవసరాలు. చేస్తున్నారా ప్రియులారా? మీరు కూడా మాతో రావాలి. గమనించారా? అయ్యా మీరు రండి మాతో. ఈరోజు సేవకులు లేకొని పోలు అన్ని చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో మనం ఏమైనా అడిగితే అప్పుడు చెప్తారు కొంతమంది. పర్లేదు, ఎందుకంటే నువ్వు గొప్ప ఉద్యోగస్తుడు కదా, నువ్వు ఒక గొప్ప ఉద్యోగస్తురాలు కదా, నీకు సమస్తం కూడా కలిగి ఉన్నాము ఈ లోకంలో కదా, ఎంత గొప్ప ప్రాపర్టీ కలిగి ఉన్నామో కదా, ఇవన్నీ కూడా దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు బిడ్డ. అతిశించడానికి వీలు లేదు. అసలు ఏ విషయాలు అతిశిస్తావు నువ్వు చెప్పు? నీవు నేను మనం అతిశించడానికి వీలు లేదు. ఇవన్నీ కేవలం దేవుని కృపచేత నీకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ విషయాన్ని గుర్తెరిగి నిండు మనసు తల వంచి దేవుని నమస్కారం చేయి. ఇప్పుడున్న ఈ స్థితి దేవుడు నీకు ఇచ్చింది. ఎంతో మంది ఈ లోకంలో ఈ స్థితి లేకుంటూ ఉన్నారు కనుక ఈ స్థితి నీకు దేవుడు ఇచ్చాడంటే కేవలము దేవుని మహాకృప కనుక విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని ఘనపరచాలని నేను మనవి చేస్తున్నాను నీకు. అయ్యా నువ్వు మాతో కూడా రా, మేము చేయి పనిలో మాతో కూడా ఉండు. వెళ్తామన్నారు వారే, పర్మిషన్ అడిగారు, ఆయన వెళ్ళమన్నాడు, ఇప్పుడు మాతో కూడా రమ్మంటున్నారు. చూసారా ఎంత గొప్ప కనెక్షన్ ఉందో దైవజనుడికి, ఆ సంఘానికి, సమాజానికి, ఆ ప్రజలకి ఉందా? ఈ రోజు నీకు దైవజనుడితో పాటు అలాంటి కనెక్షన్, అలాంటి ఆత్మీయ ఫెలోషిప్ ఉందా? ఏదో ఒక ఆధారం వచ్చి కూర్చొని హలో చెప్పి చందాలు బారేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించవా, మళ్ళీ ఎప్పుడు పలకరించవా, వాళ్ళు ఎప్పుడు ఆయన యొక్క సమాచారం తెలుసుకోవా? వచ్చాడు రాజు అయినటువంటి హిజ్కియా. అయ్యా ఆచార్యాన్ని వచ్చి అడుగుతున్నారు, దైవజనుడు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీ పని ఎలా జరుగుతున్నది అయ్యా, ఎలా ఉన్నారయ్యా, మీరు ఏం చేస్తున్నారయ్యా, మీరు ఎలా భోజనం చేస్తున్నారు అయ్యా, మీ భోజకారికి సక్రంగా ఉందా అని అడిగితే ప్రవక్త చెప్తున్నాడు, అక్కడ ఆచార్య చెప్తున్నా, అయ్యా జనులు మందిరంలోనికి కానుకలు తీసుకొచ్చి మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి ఉన్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించడం చేత ఇంత గొప్ప రాశి మిగిలి ఉన్నది. తన జనులను దీవిస్తే దేవుడు తన సేవకులు చూడమని, వాళ్ళని పోషించమని, వాడిని పరామర్శించమని ప్రభువే బోధించాడు. పౌలు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సమాజంతో, సంఘంతో మాట్లాడి తెలుసా, ఇన్నాళ్ళకు మీరు నన్ను గురించి యోచన చేసాగితే నేను సంతోషిస్తూ, అట్టి సమయం మీకు కలగాలి ఉంది, మీరు చూడాలి మీకు ఉన్నది, కానీ అయితే మీకు వీలు పడలా అంటున్నాడు మళ్ళీ పౌలు భక్తుడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో. ఎన్నాళ్ళకు ఆలోచిస్తున్నారా సంగమా? వినుచున్న దేవుని బిడ్డ, నిజంగా ఆలోచిస్తున్నావా? మా దైవజనుడు ఎలా ఉన్నాడో, ఆయన ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఆయన పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నావా? నీ సంఘ కాపుల నుంచి ఆలోచిస్తున్నావా? ఒక గర్ల్ మినిస్టర్ ఉన్న వారే కాదు, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో మీరందరూ కూడా మీ సేవ గురించి ఆలోచిస్తున్నారా? ఇన్నాళ్లకు నన్ను గూర్చి మీరు యోచన చేయసాగితరని, మరలా యోచన చేయసాగితరని ప్రభునందు నేను మిక్కిలి సంతోషిస్తున్నానని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంగా రాస్తూ అంటున్నాడు ఆ మాటని. ఇన్నాళ్లకు మరలా మీరు నన్ను గుర్చి యోచన చేయసాగి. ఎంతమందికి ఉన్నారండి? ఎంతమంది దేవుని సమాజం ఉంది ఈ రోజున? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచిస్తున్నావా? రమ్మన్నారు, ఆయన వస్తా అన్నాడు, వాళ్ళతో పాటు వెళ్ళాడు. గమనించారా? ఆయన వెళ్ళడం బట్టి వారికి లాభమే కూర్చోబడింది. కింద రాయబడింది రాజుల కింద. ఏమంటాడు అక్కడ? నెక్స్ట్ ఏమంటాడు అక్కడ? ఒకడు దయచేసి నీ దాసుడైనటువంటి మాతో కూడా రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి రాను నరుకుచున్నారు. ఒకడు దూలం నరుకుచుండగా అతని గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది. అయ్యో నా ఇలినవాడా, నేను ఎరవు తెచ్చింది, నప్పు తెచ్చుకుంది, మళ్ళీ చేపలు తెచ్చుకుందా, గొడ్డలు నాదు కూడా కాదు. వారెంత దినస్థితిలో ఉన్నారో ఆ సేవకుని ప్రవక్తలు, శిష్యులు చూశారా? దైవజనుడు ఎరవు తెచ్చుకున్నాడట. కట్టెలు నరుక్కోవడానికి గొట్టెలు కూడా లేదట. దేవుని సేవకులు, పరిచారకులు, ప్రవక్తల శిష్యులు, దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు ఎరవు తెచ్చుకున్నాడట. పాప
అంటే ప్రక్క వాళ్ళకి, అయ్యా కళ్ళలో నొక్కొచ్చుకొని మాకు ఒక గొడ్డలు ఇస్తారా? అది ఆయనది కూడా కాదట. ఒకవేళ పడిపోతూ పోయింది కొత్త దివ్యంతో అనుకోవచ్చు ఆయన, కానీ కొనడానికి డబ్బులు లేవమ్మా ఆయన దగ్గర. నా ప్రియమైన సంగమా, దైవజనుడా నా గొడ్డలి నీటిలో పడిపోయిందయ్యా, అది నాది కూడా కాదా, అది ఎరవ తెచ్చుకున్నదయ్యా అని మొరపెట్టగా ఏం జరిగిందో తెలుసా? ఆ దైవజనుడు ఎలీషా, అది ఎక్కడ పడిన కమా చూపించు, ఎక్కడ పడిపోయింది అది చూపించు నాకు. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయక ఆ గొడ్డలి తేలెను. అది అతడు దాన్ని పట్టుకునమని వానితో చెప్పగా అతడు తన చేయి దాన్ని పట్టుకుని దేవునికి స్తోత్రం కలుగును కాక. దైవజనుడిని పర్మిషన్ అడిగారు. ఆయనతో పాటు దేవుడు వాళ్ళతో పాటు ఉన్నదాన్ని బట్టి ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని మళ్ళీ తిరిగి పొందాడు. ఉందా నీకు? తెలుస్తున్నావా? నీ కార్యక్రమంలో దైవజుడిని నువ్వు నిజంగా అలా ప్రేమించి నువ్వు ఎంకరేజ్ ఆ విధముగా నువ్వు నీతో పాటు దైవజుడి పాటు తీసుకెళ్తున్నావు నువ్వు చే పనులలో. ఈనాడు ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారంటే దైవజుడిని అసలు లెక్క చేసి ప్రజలు ఉన్నారు. ఈ రోజున దైవజుడు ప్రక్కటికి ప్రార్థనకు వస్తే ప్రక్కటిలో అసలు ఆయన దగ్గర మనం ఎందుకు పోదాం అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడిని మభ్యపరచలేవు, దేవుడికి కనిపించకుండా ఏది ఉండలేదు, ఏది మరుగుపరచలేదు. దేవుని బిడ్డ నిర్లక్ష్య స్వభావం ఈరోజు సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? యాజకుడు బోధిస్తున్నా, నువ్వు చేసే తప్పిదానికి ఇప్పటికైనా పశ్చాత్తాపడమని ప్రభు ప్రేమటి మనవి చేస్తున్నా. నీ నిర్లక్ష్య స్వభావాన్ని చూస్తున్నాడు దేవుడు. దైవజనుడు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజున, యాజకుడు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజున. లెక్కలంతరం అయిపోయింది ఈ రోజున సేవకులు అంటే. వారు నీతో పాటు ఉంటే నీ కుటుంబంతో. అందుకనే దేవునికి వాక్యం రాయబడి దేవునికి న్యాయాధిపతులు ఏం రాయబడి తెలుసా? లేవీయుడు యాజకుడు ఏమి నా ఇంటికి యాజకుడు ఉన్నది బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించని నేను తెలుసుకుంటుని. యాజకుడు నీ ఇంటికి యాజకునిగా, లేవీయుడు నీ ఇంటికి యాజకునిగా ఉన్నట్లయితే నీ ఇంటికి దీవెన, నీ వ్యక్తిగత జీవితానికి దీవెన. విషయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గమనించారా మాటల్ని? అంతటా మీకా లేవీయుడు నాకు యాజకుడై ఉన్నందున యెహోవా నాకు మేలు చేయ. కరెక్ట్ గా చదవండి వాక్యాన్ని. కనుక యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలుసుకున్నా నేను. గమనించారా? నిర్లక్ష్యం చేస్తున్నావా? చేస్తున్నావేమో. ఆలోచన చేసుకో. మనం చేస్తున్నా ఆలోచన చేసుకో బిడ్డ. చాలాసార్లు నిర్లక్ష్యం చేసావు, ఎన్నోసార్లు అవమానపరిచావు దైవజనుడిని. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్తగా సరి చేసుకో. ఇప్పుడు వింటున్నా కూడా నువ్వు ఒకవేళ నువ్వు మనసులో ఏదో మరి ఆలోచిస్తున్నావేమో, వద్దు. ఇప్పటికే దాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూడు, ముందుకు సాగిపో. ఎలీషాను వారు రమ్మని కోరారు కాబట్టి ఆ పోగొట్టుకున్న గొడ్డలు మళ్ళీ వారికి దొరికింది. ఇట్స్ నెంబర్ 3. నెంబర్ 4. 4వది మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంత గ్రంథములో 12వ అధ్యాయములో 38వ వచ్చిన భాగములు చూసినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథములు 12వ అధ్యాయము 38వ వచ్చిన భాగములో ఈ యొక్క దావీదు భక్తుడిని ప్రజలు ఏం చేశారంటే తిరిగి తీసుకున్నాడు రాజ్యాన్ని కోసమై, రాజుగా పెట్టుకోవడానికి కోసమై వారంతా కూడా గుమ్ముకూడారు. అక్కడ రాయబడిన మాట చదివితే, ఇశ్రాయేలీయులలో కడమ వారందరూ ఏక మనస్కులే. గమనించారా? ఇశ్రాయేలీయులలో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండేది. ఇశ్రాయేలీయులలో కడమ వారందరూ. సౌలు చనిపోయిన తర్వాత ఇప్పుడు మరి దావీదుని రాజుగా చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళంతా మరి ఇష్టపడ్డప్పుడు ఏం చేశారు? 11 గోత్రాల వీళ్ళంతా కూడా. గమనించండి, 23 వచ్చిన భాగం నుంచి మరి గమనించి చూస్తే 28 వచ్చిన వరకు మరి మీరు చదువుకోండి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా అని ఓ లెక్క చెప్పారనమాట. ఓ లెక్క చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి? 24వ వచనం నుంచి దాదాపుగా 37వ వచనం వరకు వాళ్ళు ఒక్కొక్క నుంచి మాట్లాడారు. ఓ సంఖ్య చెప్పుకుంటూ వచ్చారు. ఆ సంఖ్యలో ఇద్దరు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. 32వ వచన భాగంలో చూస్తే
32 వాళ్ళలో కూడా కొంతమందిని గురించి మళ్ళీ ఒక ప్రత్యేకంగా మాట్లాడు ప్రభు ఇక్కడ 32 వచ్చిన భాగంలో. ఇస్సాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినదేదో దాని ఎరుగున్న అధిపతులు 200, వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులయ్యుండిరి. అంటే ఏది చెప్తే ప్రధానులు అలా చేసేవాళ్ళమాట, బద్దులయ్యుండిరి. జబూలీనులలో సకల విధములైన యుద్ధాయుధములు ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సు నందు పొరుపు లేకుండా యుద్ధము చేయగలవారును. మనస్సు నందు పొరుపు లేకుండా, ఏమి లేకుండా, యుద్ధంలో పోవాలంటే మనస్సు నందు పొరపు లేకుండా, అంటే ఏ విధుడు కల్ముషం లేకుండా, ఏ విధుడు ఆలోచన లేకుండా, దేవుడికి వ్యతిరేకంగా మరి ఏది కూడా లేకుండా దైవజనుడిగా దావీదుని రాజుగా చేయాలని తలంచినప్పుడు వీరందరిలో ఎలాంటి బుద్ధి పుట్టిందంటే ఏక మనసులో అయ్యారు. వాళ్ళు ఏక మనసులో వాళ్ళు ఇస్సాకారుల గురించి జబూల గురించి మాట్లాడుతూ యుద్ధ నేర్పురు కలిగిన వారు, వారిలో మనసులో ఏమాత్రం పొరపాటు లేకుండా ఏ తలపు లేకుండా యథార్థమైన హృదయముతో దావీదు మాకు రాజు కావాలి, హల్లెలూయా అనుకునే వారందరి గురించి మాట్లాడుతూ 35 వచ్చేసరికి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమించవలనని వారు కోరి ఉన్నారు. ప్రియులారా, అది ఒకవేళ రాజు వచ్చి కూర్చోడా నేను రాజుగా ఉండా అంటే కష్టం. ప్రజలంతా కూడా ఉండాలి, ప్రజలంతా కూడా ఏకంగా కావాలి, వారందరూ ఏక మనసు ఉండాలి, పొరపక్షి లేకుండా ఉండాలి, మా మనసు పెద్దలకు లోబడి ఉండాలి. వారు ఇక మళ్ళీ చదువుకొని దయచేసి ఈ మాటల్లో వారి సంఖ్య ఎంత అని చెప్పారు, ఒక్కొక్క గోత్రమ సంఖ్యని చెప్పారు, ఆ గోత్రమ ఎలా ఉన్నారని చెప్పారు. అందులో ఈ యొక్క ఇస్సాకారుల గురించి జబూలుల గురించి చక్కగా మాట్లాడాడు. అక్కడ మనసునందు పొరపచ్చలేని బ్రతుకు వాడు ఉందా? అటు పరిస్థితి నీకు ఈ రోజు ఉందా బిడ్డ? దేవుని సేవకుని నేను మనవి చేస్తున్నా. అలా ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దావీదు ఈ విధంగా రాజ్యంలో రాజుగా నిలబడి పరిపాలన కొనసాగించాడో, యాజకునిగా ఇక్కడ ఉండి మీ కొరకే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఎన్కరేజ్ ఇస్తున్నావా? దావీదుతో పాటు నిలబడి ఏక మనసు కలిగి, ఏక మనస్సాక్షి కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక భావం కలిగి, మనసులో పొరపచ్చు లేకుండా దావీదు పక్షం నిలబడి ఈ పరిచయం కొనసాగిస్తున్నావా నీవు? దేవుని బిడ్డలారా, దేవుని కృపలో, దేవుని కనికని బట్టి అలా ఉండవాలని నేను ప్రభు ప్రేమను బట్టి నీకు మనవి చేస్తూ వేడుకుంటున్నాను. మిమ్మల్ని బతిమాలు కూర్చున్నా నేను మిమ్మల్ని. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపాసుడు దయచేసి వీటిని జ్ఞాపకం చేసుకుని నీకు మనవి చేస్తున్నాను. మరియు సమూయేలు గ్రంథములో 13వ అధ్యాయములో 13 నుంచి 15 వచ్చాలు చూసేట్లయితే అక్కడ కూడా కొన్ని మాటలు తెలియబడదు. అక్కడ ప్రియులు చదవండి. మరియు సమూయేలు గ్రంథం 13వ అధ్యాయములో 13 నుంచి 15 వచనముల వరకు చూస్తే, ఈ మాటని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? ఈ మాట జ్ఞాపకం చేయడం ఉద్దేశం ఏంటంటే, రాజుగా దావీదు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, దేవుడు ఒక చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, సౌలు రాజుగా ఇశ్రాయేలీయులకు, ఇప్పుడు సౌలుని దేవుడు కొట్టేశాడు కాబట్టి మరి ఆ సింహాసనం పైన రాజు పెట్టడానికి కారణం ఏంటంటే, సౌలు దేవుడు చివరి పని చేయకుండా నిర్లక్ష్యం చేసి యాజకుని తను సాహసించి బలి చేశాడు. కాబట్టి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆ సౌలుతో మాట్లాడుతూ, నీ రాజ్యము సదాకాలము నిలిచి ఉండాలని కోరుకున్నాడు. కానీ యెహోవా, చదవడం వాక్యాన్ని, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. కానీ అయితే నీ రాజ్యము నిలవదు సౌలా. యెహోవా తన చిత్తానుసారంగా ఒకడిని కనుగొనెను. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని ఎవరిని ఆయన చిత్తానుసారంగా ఒకరిని కనుగొన్నాడు. అప్పుడే సౌలు రాజుగా ఉన్నప్పుడే సౌలు చేసే తప్పిదాన్ని బట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తి దావీదు. ఆ దావీదుని ఈ రోజున ఆల్రెడీ దేవుని ప్రణాళికలో దావీదు ఉన్నాడు.
అయితే దేవుడు తీసుకొచ్చేసి ఆ రాజ్యమైన కూర్చోబెట్టలేదు. అయితే ఆ రాజ్యమైన కూర్చోబెట్టడానికి కొరకు ఇదిగో ఈ గోత్రాల వారు ఇందాక మనం చదువుకున్న రీతిగా ఆ మొదటి దినోత్సవం 12వ అధ్యాయం చెప్పబడిన రీతిగా ప్రియమైన వాళ్ళారా, ఏక మనస్సు కలిగి పొరపచ్చు లేకుండా మనసులో ఉన్న వారందరూ కూడా వచ్చి ఈరోజు దేవుని యొక్క ప్రవచనాన్ని సమయంలో ప్రకటించిన ఆ ప్రవచన వాక్యాన్ని దేవుని రాజ్యమైన కూర్చొని పెట్టడానికి కొరకై ఈరోజు సమయం వచ్చింది. కాబట్టి వారు మనసులో పొరపచ్చు లేకుండా తీసుకొని వచ్చి రాజుగా అతను అభిషేకించి అక్కడ కూర్చోబెట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని ప్రవచనం ఉంది. అయితే ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే సమాజమైన నీవు దేవుని సేవకుని బట్టి ఉన్నావా? సంగమా వింటున్నావా? నువ్వు అలా ఉన్నట్లయితే ఇదిగో తీసుకుని దావీదు రాజుగా కూర్చోబెట్టి ఇదిగా నువ్వు చేస్తావు పనిని. ఈ పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి ఆ బాధ్యత నీదే. చేస్తున్నావా? చెక్ చేసుకుని మనం చేస్తున్నాం. ఇది 4వ అంశం. 5వ విషయం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ప్రతి శాలీయులు మరి వారు దేవుని పరిచయం పడగొట్టిన మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తారు. నెహెమ్యా సారథ్యంలో నెహెమ్యా సారథ్యంలో పనిచేస్తున్న సమయంలో శత్రువులు చాలా హేళన చేశారు, అవమానం చేశారు, కృంగపో చేశారు. ఎంత హీనంగా మాట్లాడారు దేవుని ప్రజలను అంటే అంత హీనంగా మాట్లాడారు. అలాంటి సమయంలో ప్రియమైన వాళ్ళరా, సమాజం ముందుకు వెళ్తున్న సమయంలో నెహెమ్యా గమనించారా? ఆ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా ఎలా వచ్చారంటే 4వ అధ్యాయంలో మనం చూస్తే గమనించండి. 6వ వచన భాగంలో చూస్తే ఆయనను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను. హల్లెలూయా. పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడ కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. గమనించారా? మేము పనిచేయుటకు మనస్సు కలిగి ఉంటిమి. మేము ఆ పని చేయడానికి ఇష్టం కలిగి ఉన్నప్పుడు, ఆ పరిచయం మేము ఇష్టం కలిగి ఉన్నప్పుడు దేవుని సెలవు దేవుని వాక్యాన్ని మరి దైవ చిత్తాసం మేము ప్రవర్తిస్తున్న సమయంలో జరిగింది ఏమిటో తెలుసా? సన్బలటులు, చోబియాలు, అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు యెరూషలేము గోడ కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడ్డారు. వాళ్ళు ఏమన్నారు? వారు మిగుల కోపపడి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా. దేవుని ప్రజల్ని కలతపరిచేవారు ఉన్నారు, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉన్నారు. గమనించండి. అయితే ప్రజలలో ఏక మనసు ఉంది, వాళ్ళు దేవుని పని చేయాలని. ప్రజలు వచ్చారు అక్కడ, నెహెమ్యా సారథ్యంలో ప్రజలు ఏక మనసు కలిగి వచ్చారు అక్కడ. వాళ్ళు జనాంగమా బాగా గమనించారా? ఆటంకపరచాలనుకున్నారు వాళ్ళు. అప్పుడు వారు దేవుని సెలవు ప్రార్థన చేశారు. 2వ స్టెప్ ఎలా జరిగిందో తెలుసా? అప్పుడు యూదా వారును బరువులు మోయి వారు అందరూ వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా బరువులు మోయు వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని డిసప్పాయింట్మెంట్ మాట్లాడుతూ డిస్కరేజ్ చేస్తున్నారు. గోడలు కట్టలేము మనము. ఇలాగున దౌర్జన్యుడు కొంచెంమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారన్నమాట. మనం చేయలేము, ఏ పని చేస్తాంలే మనం, ఇక మన చేత ఏమవుతుందిలే ఆయన చెప్తాడు కానీ ఆయన చెప్పినవన్నీ చేయండి, మన చేత ఏమవుతుంది, మనం ఏం చేయలేము, ఆ విషయం మనకు తెలుసు. కానీ మన పక్షాన దేవుడు చేయగలడు. ఆయన ప్రజలం మనం, ఆయన బిడ్డలం మనము. ప్రియులారా, ఒక ఎంకరేజ్, అయ్యా మేము కూడా మీతో ఉన్నాం, ఎంత బాగుంది. ఈ పని నీ ఆదిలో ఉంది, ఎంత బాగుంది. ఓ యోనాతానా, నీ మనసులో అంతా చెయ్యి, నేను నీతో ఉన్నా, ఎంత బాగుంది. అయ్యా మీతో మాతో రా, ఈ పరిచయం చేయాలన్నప్పుడు వస్తానన్నాడు దైవం, ఎంత బాగుంది. చూశారా? యూదా వారి బలము తగ్గిపోయింది, బరువులు మోయి వారి బలము తగ్గిపోయింది. యూదా ఇక మనం గోడ కట్టలేమని వారు చెప్తున్నారు. ప్రియులారా, లేదు, మనం కట్టలేము, మన దేవుడు కట్టించు దేవుడు. ఆయన యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువాని ప్రయాస వ్యర్థము. గమనించండి. ఆ 4వ అధ్యాయం 16వ వచ్చే భాగంలో మనం చూసినట్లయితే, అయితే అప్పటి నుండి నా పని వారిలో ఎంకరేజ్ చేశాడు నెహెమ్యా. లీడర్ ఎంకరేజ్ చేశారు సమాజాన్ని. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఎంకరేజ్ అయ్యేవారు ఏం చేశారో తెలుసా? సగం మంది పరిచయించి వచ్చారు, సగం మంది ఈటలని బల్లెములను వచ్చిరి.
అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారు. హల్లెలూయా. ఇందాకేమన్నారు వాళ్ళు? ఇందాకేమన్నారు? బరువులు మోయేవారి బలము తగ్గిపోయింది. ఓ సంగమా, ఒకవేళ నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా, డిస్కరేజ్ చేసినా, నేను ఏం చేస్తున్నా? ఎంకరేజ్ చేస్తున్నా. మన దేవుని బలాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన పరిశుద్ధిని బట్టి, ఆయన కృపా శక్తిని బట్టి, ఆయన ప్రేమను బట్టి నేను నిన్ను బలపరుచున్నా. ప్రభు సేవకునిగానే నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా. నువ్వు చేయగలవు ఏదైనా కూడా. ఎందుకంటే ఆ మహాశక్తి దేవుడు తన కృప ద్వారా నీకు అనుగ్రహించాడు. నన్ను బలపరచు ద్వారా నేను సమస్తమును చేయగలను. I can do all things through Jesus Christ which has strengthened me. I can do all things through Jesus Christ. క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను. ఇందాక వారు ఏమన్నంటే, మేము బరువులు మోయలేమయ్యా, బలము తగ్గిపోయింది, గోడ మనం కట్టలేమంటే వెంటనే నెహెమ్యా ధైర్యపరిచి తన దేవుడైన యెహోవాను గూర్చి మాట్లాడి ధైర్యపరిచాడు. ఎలా ధైర్యపరిచాడు చూసారా? 14 వచనంలో కనపడుతుంది మనకు. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను, అధికారులతోను, జనులతోను వారికి మీరు భయపడుకుడి, మహాగణుడు భయంకరుడైనటువంటి యెహోవాను మీరు జ్ఞాపకము చేసుకోండి. మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండున్నట్లు యుద్ధము చేయుడు అంటే. హల్లెలూయా. ఎన్కరేజ్ చేశాడు దైవజనుడు, ఎన్కరేజ్ చేశాడు. నెహెమ్యా లీడర్ ఎన్కరేజ్ చేశాడు. వారిని వాళ్ళు డిస్కరేజ్ మాటలు మాట్లాడిన దైవజనుడు ఎన్కరేజ్ చేశాడు. వాళ్ళ సమాజాన్ని, సంఘాన్ని పురిగొల్పాడు, ధైర్యపరిచాడు. ఇప్పుడు ఈ వ్యక్తులైతే బలం లేదన్నారు, ఏ వ్యక్తులైతే మనం గోడ కట్టలేమన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఇదిగో గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును. గమనించారా? ప్రియమైన ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి, ఒక చేతితో ఆయుధం పట్టుకు చూసి ఎంతగా ధైర్యపరచబడి చూసారా? ఒక చేతితో పని చేసి, ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు. ఎంత ఇబ్బంది! 2 చేతులు కలిసి పని చేయాలి. ఒక చేతి ఆయుధం పట్టుకుని ఒక చేతి పని చేస్తున్నారు. ఎంత ధైర్యపడ్డారు చూసారా? పట్టుకొని ఉండేది. ఒక చేతితో పని చేశారు, ఒక చేతితో ఆయుధం పట్టుకొని ముందుకు సాగిపోయేట్టుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వచ్చి తెలుసా? ఎంకరేజ్మెంట్. హల్లెలూయా. ఉజ్జీవపరచుట, మెల్కోడు, పురిగొల్పుట. వారిని పురిగొల్పారు. చూడండి నెహెమ్యా. నా ప్రియమైన వాళ్ళరా, దిగులు పడుకో, మన దేవుడు మనతో ఉన్నాడు. ఈ పరిచయం గొప్పది, ఈ పరిచయం మనది, ఈ పరిచయం దేవుంది. ఈ పరిచయం ముందుకు సాగి వెళ్దాం. ఈ పరిచయం ముందుకు వెళ్తే ఎన్నో ఆటంకాలు మనకు వస్తాయి. సన్బలుడు, టోపియాలు ఉన్నారు మనకి. కించపరిచి ఛాలెంజ్ చేసే వ్యక్తులు చూసి కృంగిపోవద్దు. మహాబలవంతుడే, శూరుడైన దేవుడు వనపక్షమున యుద్ధము చేసేవాడు ఆయన ఉన్నాడు. రండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అక్కడ గమనించండి, 19వ వచన భాగంలో, అప్పుడు నేను ప్రధానులతోనూ, అధికారులతోనూ, మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికి ఒకరము చాలా ఎడముగా ఉన్నాము. ఎడముగా ఉంటున్నారా? మందిరంకి వచ్చి కూర్చొని వాళ్లకు నాకు సంబంధం లేనట్లుగా కొంతమంది ఇప్పుడు ఒక డైలాగ్ మాట్లాడుతుంటారు సమాజం. టచ్ మీ నాట్ అంట. ఏమి నాటు? టచ్ మీ నాట్. ఇప్పుడు మొబైల్ వచ్చినాయి, టచ్ స్క్రీన్, టచ్ మొబైల్ ఉన్నాయి కదా. ఇప్పుడు టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటారు సమాజంలో వస్తే. మీరు ఒక్క శరీరముగా ఉండకు పిలవబడుతురా లేదా అంటాడు పౌలు. మనం ఒక్క శరీరంగా ఉంటానికి పిలవబడదాం. అలాగనే పిలవబడ్డాం మనం. సంఘమును ఆ శరీరం ఆయనది. దీనికి క్షమాభివృద్ధి కోసమే మనము ఎడమగా కాదు ఉండాల్సింది, దగ్గరగా ఉండాలి. పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బకాన వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చెయ్యును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమా, దేవుని బిడ్డ, విశ్వాసులారా, 37 సంవత్సరాలు జరిగిపోయేటువంటి ఈ పరిచయలు, 37 సంవత్సరాలు అడుగు పెట్టినటువంటి నీవు, నేను, మనం ఎడంగా ఉన్నావా? నిజంగా సంఘానికి వచ్చేప్పుడు కూర్చొని అందరితో ప్రేమతో పలకరిస్తున్నావా? ఒకరిని పలకరిస్తున్నావా? ప్రార్థన అయిన వెంటనే నీ ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్రేమను పంచుకుంటున్నావా? దేవుని బిడ్డల యొక్క సమాచారం కనుక్కుంటున్నావా?
నీకంటే తక్కువైన వాడిని, దీనులను, దిక్కులేని వాడిని, పేదవాడిని దేవుడు నిన్ను ఇస్తున్న పెట్టాడు. అలాంటి వారిని పరామర్శించి నీ చేత సహకారం చేస్తున్నావా? వారికి ప్రేమతో పలకరిస్తున్నావా? ఈ మధ్య కొన్ని వీడియో క్లిపులు చూస్తున్నాం మనం. ఈ లాక్డౌన్ వచ్చేప్పటి నుంచి త్రోప్రక్కులో ఒక ఆమె బిచ్చ పడిపోయింది. ఎంతో ధైర్యమైన స్థితి. ఆమెను చూస్తే అసలు ఎవరికి ముట్టుకోనలరు. అటువంటి వ్యక్తి వద్దకు ఒక ఎస్ఐ అనుకుంటా, నేను మనం చూశాను. ఆమె వెళ్లి ఆమెను ఎత్తుకొని ఆమె నోరు కడిగి ఆమెకు భోజనం తినిపిస్తుందండి. చూసారా ఎంత ప్రేమ చూపెట్టారు వాళ్ళు. మరి సంఘమైన మనకున్నద్దా? మన సమాజంలో, మన సంఘంలో అలా ఎంకరేజ్ చేసుకుంటున్నామా? మనము ఎడమగా ఉన్నామా, లేక అందరూ కలిసి పనిచేస్తున్నామా దేవుని పనిని? యుద్ధము యెహోవా, ఈ పరిచర్య దేవునిది. ముందుకు సాగిపోదాం. ఈ 5వ మాటలో నువ్వు నేర్చుకుంది ఎడమగా ఉండొద్దు, దగ్గరికి రా, ఎంకరేజ్ తో మాట్లాడు, ఎంకరేజ్ చేయి సంఘాన్ని, సమాజాన్ని. 6వ మాట మనం చూసినట్లయితే ఒక మాట చదువుకుందాం. ప్రియమైన వల్ల దేవుని యొక్క లేఖనంలో చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం భాగంలో మనం చూస్తే ఒక మాట రాయబడింది. ఒక జాగ్రత్త గమనిద్దాం. 18వ అధ్యాయం 19వ వచనం భాగములో ప్రార్థనలో ఎలా ఏకీభవం. మరియు మీరు ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. గమనించారా? మరొకసారి చదువుకున్న వాక్యాన్ని. మరియు మీలో ఇద్దరు, గమనించండి, మీలో ఇద్దరు, సంగమా, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని బట్టి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. అది ఏకం కావాలి. ఏకం. ఎందుకు మన ఈ మినిస్ట్రీ రోజు మనం నేర్చుకునే మాటలు ఏకీభవించటం. ఏకము కావాలి. భూమి మీద తాము వేడుకొని ఇద్దరు భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్నటువంటి నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చేస్తున్నారా? ఈ విధంగా మనము ఇద్దరము భూమి మీద ఏకీభవించి కలిసి, ఒక వ్యక్తి సమస్య వచ్చింది, ఆ సమస్య కొరకు ఏకీభవించి ప్రార్థిస్తున్నామా? నీ ఎదురు వ్యక్తి సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, తొందర వచ్చింది, ఏదైనా కూడా కాని గాక భూమి మీద ఏకీభవించి ప్రార్థిస్తున్నామా? ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో ప్రార్థిస్తున్నామా? ఏక మనసు కావాలి. ఏక మనసు కలిగి ఉన్నట్లయితే పరిచయం ముందుకు తీసుకెళ్లొచ్చు, సంఘం ముందుకు తీసుకెళ్లొచ్చు, సమాజం ముందుకు తీసుకెళ్లొచ్చు. నా ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. ఉన్నారా? అలా ఏకీభవించి ప్రార్థన చేయలాగున ఈ సంఘంలో కోరుచున్నాను నేను. ఇద్దరము ఏకీభవించి ప్రార్థిస్తాం. రండి, కలిసి ప్రార్థిస్తాం. రండి, కూడి పరిచయం కొనసాగిస్తాం. రండి, ఏక మనసు పరిచయం చేస్తాం. ఒకరిని ఎంకరేజ్ చేసుకుందాం, ముందుకు సాగిపోదాం, మన ప్రభు పని ముందుకు తీసుకెళ్దాం. నంబర్ 6 గమనించి చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం భాగంలో మాట రాయబడి ఉంది. ఏమిటా మాట తెలుసా? దేవుని పరిచర్య చేయటం, సమాజంలోనికి, దేవుని సంఘంలోనికి ఆత్మను తీసుకుని వచ్చుట. గమనించాడు అక్కడ. కొందరు పక్షవాయువులో ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. గమనించారా? మళ్ళీ చూడ వాక్యాన్ని. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని. గమనించారా? కొందరు ఒక మనుషుని, కొందరు చేత 4 మనుషుల చేత మోయించుకొని, ఒక వ్యక్తిని తీసుకొని రావడం, దేవుని వద్దకు ఒక వ్యక్తిని తీసుకుని రావడానికి కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారో చూసారా? ఒక్క ఆత్మను సంపాదించడానికి సంఘమంతా పని చేయాలి. చేస్తున్నారు ఆ పనిని. ఈ 38 సంవత్సరంలోనికి వెళ్ళిన మనము ఈ 38 సంవత్సరాల పని చేద్దామా? సంఘమంతా కలిసి ఒక వ్యక్తిని సంపాదిద్దామా? ఎంత గొప్ప మరి ఆశీర్వాదం అది. ఒక వ్యక్తి తీసుకొని రావడం దేవుడి ఎంత గొప్పతనం అది. గమనించే, ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చే విలువ ఎంతో తెలుసా? ఒక వ్యక్తికి ఇచ్చే విలువ చాలా గొప్పది. 99 గొర్రెలు ఉంటే అవి ఉన్నాయి, సంతోషపడలేదు ఆ వ్యక్తి. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్లి అది దొరికేంత వరకు వెతికి దాన్ని కనుగొని తీసుకొచ్చేప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డాడో చూసారా? ప్రియమైన వాళ్ళరా, సంఘం ఎలా ఉండాలి? ఈ రోజున ఆత్మను సంపాదించే విషయంలో అందరము కూడాలి. నీ పరిచయంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరము ఏకీభవించి, కొందరు మనుషులు ఆ పక్షవాగులని
నలుగురి చేత మోయించుకుని యేసు ప్రభు వద్దకు తీసుకుని వచ్చి ఆ వ్యక్తికి స్వస్థత చేకూర్చులాగా ప్రయాసపడ్డారు. ఆ చేరిన ఇంటి వ్యక్తి యొక్క ఇంటి కప్పు కూడా ఊడిపోయింది. ఆయన ఎంత మంచివాడు ఇంకా కదా, కొంత నష్టపోవాలి పరిచర్యలో. ఆ ఇంటి కప్పులు ఊడబెరికారట. ఒకవేళ బహుశా ఇంటి ఓనర్ చూశాడేమో మరి ఆ కప్పు ఊడబెక్కుతూ ఉంటే. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేశాడా? పర్లేదు, నా ఇల్లు పాడైపోయినా పర్లేదు, నా ఇంటి కప్పు ఊడిపోయినా పర్లేదు, ఆ వ్యక్తి బాగుపడితే చాలనుకున్నాడు. వింటున్నా దేవుని సంగమా, ఈరోజు నీ యొక్క సమయాన్ని, నీ డబ్బుని, నీ ధనాన్ని కూడా వెచ్చిస్తున్నావు దేవుని కోసం. నష్టపోయినా ఒక ఆత్మ రక్షింపబడింది. ఆత్మ రక్షింపబడితే దేవుడికి ఎంత ఇస్తాడో తెలుసా? దేవుడికి రెట్టింపునిచ్చే దేవుడు ఆయన. నీ సమయము, నీ ధనము, నీ ఆరోగ్యము, నీ శక్తి సామర్థ్యములు, నీ జ్ఞానము అంతా దేవుందే. అంతా దేవుని ఖర్చు పెట్టు, అంతా దేవుని కోసం పని చేయి, అంతా కూడా ఆయనది, అన్ని కూడా ఆయన ఇచ్చినవే. అందుకనే దావీదు, అయ్యా అంతయు నీదే ఉన్నది, నీవిచ్చిన వాటిలో మేము నీకు కొంత ఇచ్చామయ్యా అన్నాడు. చూసారా, ఆత్మను సంపాదించే విషయములో ఎంతమంది గుమికూడి వచ్చారో చూసారా. కొందరు నలుగురు చేత ఒక మనుష్యుని, పక్షవాగుల మనుషుని మోయించి తీసుకుని వచ్చి యేసుబాబు తీసుకొచ్చి పెట్టి ఆ వ్యక్తికి స్వస్థత చేకూడడానికి కారుకులయ్యారు. ఈ పరిచర్య సంఘము చేస్తుందా? సంఘము చేస్తే డెవలప్ అవుతుంది. ఫైనల్ గా 7వ మాట ఒకటి మాట చెప్పి ముగిస్తున్నా. రెఫ్యూదుములలో చేరారు సమాజం. ప్రియమైన వాళ్ళారా, మరి నిర్గమకాండములో 17వ అధ్యాయంలో చూసినట్లయితే, ముగింపు మాట చెప్తున్నాను, 17వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళారా 12వ వచ్చే భాగంలో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంది. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మోషే చెప్పాడు యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వెళ్ళు, రేపు నేను దేవుని కన్నా చేత పట్టుకుని నేను వస్తాను, ఈరోజు మాత్రం నువ్వు వెళ్ళు అన్నాడు. చెప్పిన మాట ప్రకారంగానే భక్తుడైన మోషే దేవుని కన్నా చేత పట్టుకుని యుద్ధ భూములకు వెళ్ళాడు. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఆ 12వ వచ్చే భాగములో చదవండి. మోషే చేతులు 11వ చూడు చూసినట్లయితే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చోబెట్టి దాన్ని వేసిరి. అహరోను కూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యాస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ తన కత్తి వాడి చేత అమాలేకులు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు యెహోషువ మనుషులు ఏర్పరచుకొని. రేపు నీ వద్దకు వస్తాడని చెప్పాడు దావీదు. మోషే చెప్పిన ప్రకారం వచ్చాడు. ఆయన రాగానే అహరోను హూరులు చూసి ఏం చేశాడు, అదొక రాతి బండను తీసుకొచ్చి వేశారు, దానిపై కూర్చోబెట్టారు. దైవజనుడు మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలుకు విజయం కలిగింది. చేతులు తెచ్చినప్పుడు అమాలేకులకు విజయం కలుగుతుంది, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఆయన మళ్ళా చేతినప్పుడు ఇశ్రాయేలుకు విజయం కలుగుతుంది, అమాలేకులు ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించారు ఎవరు? అహరోను కూరులు. అరే, మోషే చేతులు ఎత్తేప్పుడు మనకు విజయం వస్తుంది, ఆయన చేతులు దిస్తే మనకు అపజయం వస్తుంది. మరి మన విజయం కావాలంటే మనల్ని ఆదుకోవాలి, అతన్ని ఆదరించాలి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇద్దరు ఆలోచించారు. ఆ అహరోను కూరులు ఇరువురు కలిసి మోషే చేతులను ఆదుకున్నారు. ఎందుకు? మోషే చేతులు బరువెక్కగా. ప్రియమైన వాళ్ళరా, 37 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో బరువెక్కిన హృదయం, బరువెక్కిన మనస్సు, బరువెక్కిన తలంపులు, బరువెక్కిన జీవితం, ఈ యాత్రలో ఎన్నోసార్లు కృంగిపోయిన జీవితం, అలసటపై మీద పడింది, ఆవేదనతో కృంగిన జీవితంతో పొగడిన నోళ్ళే. చూసారా, పొగడిన నోళ్ళు ఏం చేశాడు తెలుసా? అతని హేళన చేశాడు. భక్తుడు రాశాడు పాడు, నిమిరిన కరములే
కరకుగా కోసే పొగడిన నోలే ఇందలు మోపే నిమిరిన కరములే కరకుగా కోసే కడు చిత్రముగా లోకము మారగా కడు చిత్రముగా ఈ లోకం మారిపోయింది. కడు చిత్రముగా లోకము మారగా యేసయ్య దానా మారని కోట యేసయ్య దానా మారని కోట. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మీయ యాత్రలో 37 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో బరువెక్కిన హృదయముతో, కృంగిన మనసుతో, ఆవేదనతో, అవమానములతో, నిందలతో, వేదనతో, శోధనతో, కష్టములతో, అనారోగ్య పరిస్థితులతో, అనానుకూల పరిస్థితుల మధ్య, అన్ని కష్టాల మధ్య ఈ పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు నువ్వు చూడలేదా? అహరోను హూర్లాగా నువ్వు గమనించేదా? ఎప్పుడు కూడా ఆయన దైవజనుల చేతులు బరువెక్కాయని, ఆ హృదయం బరువెక్కిందని, ఆ మనసు కృంగిపోయిందని, ఆయన కృంగిపోయి ఉన్నాడని, ఆయన చూచి ఆదరించాలని, హక్కులు చేర్చుకోవాలని, ఆ చేతులు ఆదుకోవాలని నీ మనసుకు అప్పుడు అనిపించలేదా? సంగమా, ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నావేమో. ఆయన ఆదుకుంటే, ఆయన ఆదరిస్తే, ఆ బరువెక్కిన హృదయాన్ని నువ్వు నెమ్మది కలిగిస్తే జయమని కలుగుతుంది బిడ్డ. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రార్థించే వ్యక్తి. ఆయన తన 2 చేతులు ఎత్తేందుకు వాక్యం రాయబడి ఉంది. లేవీలోని యాజకులు తమ చేతెత్తి ప్రార్థించక పరముందున దేవుడి సన్నిధిగా వారి ప్రార్థన వెళ్ళెను అని 2వ దినవృత్తాంతంలో రాయబడి ఉంది. యాజకులు చేతెత్తి ప్రార్థిస్తే పరముందున దేవుడి దగ్గరికి వారి ప్రార్థన వెళుతాయి. అప్పుడు లేవీలోని యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినను, వారి ప్రార్థనలు ఆకాశమందునటువంటి పరిశుద్ధ నివాసము చేరాయి. వారి ప్రార్థనలు ఆకాశమందున్నటువంటి పరిశుద్ధుని యొక్క నివాసానికి చేరాయి. యాజకుడు లేవుని తక్కువ చేసి మాట్లాడదు బిడ్డ. వారి హృదయం కురిగినప్పుడు, వారి చేతులు బరువెక్కినప్పుడు, వారి జీవితం బరువెక్కినప్పుడు వారి ప్రక్కలు ఉండి, అయ్యా మేము మీతో ఉన్నామయ్యా, అయ్యా నేను నీతో ఉన్నానయ్యా, రాజా నువ్వు రా, ఏకమనసుగా తీసుకుని నేను ఇక్కడ కూర్చోబెడుతున్నామయ్యా, దైవజనుడా మీరు మాతో పాటు రావయ్యా. ఉన్నావా? వేడుకొచ్చున్నావా? ఈ పని నీ అదలో ఉంది, లెమ్ము జరిగించుము అని చెప్తున్నావా? లేక డిస్కరేజ్ చేసి పని కట్టలేము చెప్తున్నావా? లేదు. అయినా కూడా నేను ఎన్కరేజ్ చేసి నువ్వు కట్టగలవు. ఎడముగా ఉంటున్నావా? దగ్గరగా రా, కూడుకుందాం, దేవుని పరిచయం చేద్దాం, బిడ్డలు పోయిన దేవుని మందిరాన్ని కట్టుదాం. ప్రియమైన వాళ్ళారా, అహరోను హూరులు ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు యాజకుడైనటువంటి దైవజనుడైనటువంటి మోషే చేతుల్ని ఆదుకొనగా జరిగిందేమో తెలుసా? బరువెక్కిన చేతులను ఆదుకొనగా మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతని దాని మీద కూర్చునబెట్టి దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు నిలకడగా ఉన్నాయి. ఆదుకుంటే నిలకడగా ఉంటాయి, ఎందుకంటే ఆయన మానవుడే కదా. అయితే ఆయన చేతులు బరువు ఆదుకున్నప్పుడు ఆ చేతులు అలాగే నిలబడి ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిలకడగా ఉండగా అట్లు యెహోషువ అతని కత్తి వాడి చేత అమాలేకుల్ని హతము చేసి అతని జనులు రాజును హతం చేసి గెలిచాను. గెలుపు నీకు రావాలంటే బరువెక్కిన దైవజనుడిని ఆదరించు, ఆదుకొని హక్కుని చేర్చుకొని ఆయన పక్షంలో పడు. ఆయన కూడా విజ్ఞాపన చేస్తాడు. నిర్లక్ష్యంతో కాదు, నిజంగా ప్రేమించి ఆయన పక్షంలో పడు. విజయాలు చేకూరుస్తాడు దేవుడి బిడ్డ నీ జీవితంలో.
దేవుని మాటలే పలికాను కదా, నా సొంత మాటలు ఏమైనా ఉపయోగించానా? ఈ రోజు లేదే. ఎప్పుడు కూడా అవి దొరకవని సొంత మాటలు చెప్పడానికి నియమించాడు నా దేవుడు. నన్ను ఇక్కడ దేవుని మాట నీకు ప్రకటించాలనే పెట్టాడు ఇక్కడ నన్ను. ఆయన నాకు ఏవైతే ఆజ్ఞాపించో వాటిని చేస్తున్నాను ఇక్కడ నేను. ఉన్నావా నీవు? ఈ 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈ 17 వచనంలో అట్లు యెహోషువ తన కత్తి వాడి చేత అమాలేకుల రాజుని తన జనులను గెలిచెను. ఆ గెలుపు కారణము బరువెక్కిన మోషే యొక్క చేతులను ఆదుకున్న వ్యక్తులు కావాలి. The sustain in times of weakness. బలహీన సమయంలో ఆదుకునే చేతులు కావాలి, ఆదరించే చేతులు కావాలి, హక్కును చేసుకునే చేతులు కావాలి. ప్రియులారా, వింటున్నారా? 37 సంవత్సరాలు నడిపించాడు. ఈరోజు 7 మాటలు నీ గుండెలో నాటని, వీటిని మళ్ళీ ధ్యానించు. సంఘానికి నా 2 చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను. ప్రియులారా, విన్న మాటల ప్రకారముగా రా, యోనాతాను పక్షంలో పడ్డ ఒక్క పనివానిలాగా వస్తావా? అయ్యా లేము, నీతో పాటు మేము ఉన్నామని ఒక సమాజంగా వస్తావా? దావీదుడా, నువ్వు నాతో పాటు రా అని తీసుకుని వెళ్ళి నువ్వు ఏదో కోల్పోతారు పొందుకుంటావా? ఏకీభవించి ఏక మనసుతో సమాజంగా కూడుకొని దావీదుని రాజుగా వచ్చేసిన రీతిగా దావీదుని కొరకు ఏకపక్షం అందరూ కలిసి ఈ పరీక్షలు ముందుకు తీసుకెళ్తావా? దావీదుని నీవే చేయగలప్ప. నేను ఏకీభవించి ప్రార్థనలు గడుపుతావా? ఆయన పరిచయం కొరికి నీ సమస్తమైన కోల్పోతావా? ఒక వ్యక్తిని రక్షించడానికి కొరికి సమాజం అంతా కలిసి ఒక వ్యక్తిని రక్షించడానికి కొరకు కొందరు నలుగురు చేత ఒక మనిషిని మోయించుకోవచ్చు రీతిగా ఒక మనిషిని తీసుకొని రావడానికి ప్రయాసం ఉందా నీలో? అలా ఉంటే నీ సంఘం డెవలప్ అవుతుంది. అలా ఉంటే నీ పరిచయం ముందుకెళ్తాది. ఆ పరిచయం భారం నీ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని మనవి చేస్తున్నా. చివరిగా నీ కొరకు ప్రార్థించే వ్యక్తిగా నేను నిన్ను కోరుకుంటున్నా. రా, బరువెక్కిన ఈ జీవితాన్ని, బరువెక్కిన ఈ పరిచర్యను, భారమని పరిచర్య పక్షమున నిలబడతావా? నిలబడమని, ఆదుకోనమని, నీకు విజయం చేకూరాలని నేను కోరుకుంటున్నా. నా పక్షం నిలబడు, దైవ సేవకుని పక్షం నిలబడు. బరువెక్కినటువంటి ఈ పరిచర్యకు బాసటగా నిలుచు. విజయము నీదే. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని 4 దీవించాలని కోరుకుంటున్నాను. 37 సంవత్సరాలు అనిపించిన దేవుడు 37 సంవత్సరంలో ఈ గొప్ప పరిచయం గొప్ప చేయబోతున్న ఎరుగున్నా, నేను నమ్ముతున్నాను. దాన్ని ప్రభు చేయుటకు ప్రారంభించాడు. ఆయన దాన్ని ముగిస్తాడు. ఈ పరిచయం ఫలిస్ కాబోతున్నది. ఆమేన్. అలాగున్న దేవుడు చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. వినుచున్న నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, రండి కలిసి కట్టుదము. మనకు నింద రాకుండా నిమిత్తమే మరలా దేవుని పని కట్టుదము. రండి, కమ్ లెట్స్ బిల్డ్. మే గాడ్ బ్లెస్ యూ. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలిన కృపా సమృద్ధి గల మా తండ్రి, ప్రేమాస్వరూపుడు మా ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. మా మంచి కాపరివైన దేవా, మీ కొందములు తండ్రి, గతకాలం అంతా కాచి కాపాడిన నా దేవుడు నీవు నాయన. 37 సంవత్సరాలు నడిపించిన ఆయన, 38 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన నీ ప్రేమ కోరికే స్తోత్రములు దేవా. ఈ పరిచర్య మీది, ఈ పరిచర్య మీరు ప్రారంభించారు నాయన. దీన్ని కొనసాగింపొచ్చే దేవుడు నీవు ప్రభు. ఎన్ని ఆటంకములు కలిగిన, ఆవేదన కలిగిన, దుఃఖము కలిగిన మీరు మాతో ఉన్నందుకై స్తోత్రములు నాయన. నువ్వు ప్రేమించిన ఈ సంఘము నీ సేవకుల పక్షం నిలబెట్టినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభువా. మీరే దీవించుము, బలపరచుము. విన వాక్యానుసారంగా ఈ సంఘము జీవించుటకు కృప అనుగ్రహించి నీ దాసుని పక్షం నిలబెట్టిన ఆయన, నీ పరిచయం ముందుకు సాగుటకు నీ కృప అనుగ్రహించిన ఆయన, మెలునికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఈ 30 సంవత్సరంలో గొప్ప ఘనమైన కార్యముని కొరకు చేసిన ఆయన అనేక ఆత్మని కొరకు సంపాదించుటకు మీ సహాయము దయచేసి నడిపించి మీ నామాన్ని కనపరుచుకున్నామని దేవా. ఇంతవరకు నీ దాసుడు నాకు, నా కుటుంబాన్ని నువ్వు తోడైనందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభు. కృపలో బలపరచుము నాయన. ఈ పరిచయం అవమానపరచు సన్బలు టోబియాలు మా తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభు.
వారందరి చేతులు వచ్చి మమ్మల్ని తప్పించు దేవుడు నీవు నాయన. ఎవరు హేళన చేశారో, ఎవరు అవమానపరిచారో, ఈ పరీక్షను ధృవీకరణ చేశారో నాయన, ఈ పరీక్షను మా ప్రభు వారు కఠిన గోడ మీద నక్కబడి దూకితే పడిపోతాని హేళన చేశారో మా ప్రభు, అట్టి వారి మధ్య ఈ పరీక్షను గణపరచు దేవుడుగా నీవు మాకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. కృప చూపి నడిపించండి మా తండ్రి. ఎడముగా ఉండకుండా మేము కలిసి నీ పరిచర్య చేయుటకు కృప అనుగ్రహించి మా జీవితములు మీ పరిచర్యలో ప్రాణార్పణంగా పోయిటకు మీ కృప మాకు అనుగ్రహించి కాపాడు నడిపించి మహిమ పొందమని నమ్మకమైన మీ చేతులకు మా జీవితాలు ఈ సేవను అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణుడు మన తండ్రి జీవంలో దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకంలో సకల పరిశుద్ధులను మానుకును ఈ పరిచర్యకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సజీవుడైన యేసయ్య తన యొక్క దాసుడు యేసయ్యను ఆశ్రయించిన విధానంలో ఆయనకి సహాయుడై తోడుగా ఉండి సముద్రం అంత సమృద్ధినిచ్చి తృప్తిపరిచి ఈ యొక్క పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్న యొక్క గొప్ప ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 36 ఏండ్లు ఈ యొక్క స్వాస్థ్యమును మోసి ఆయన యొక్క కృపకాంతిలో తన దాసుని చేయి విడవక ఇంతవరకు నడిపించి పరమరాజ్యంలో మహిమతో నింపుటకు మన కృపను అనుగ్రహించిన దేవుడు ఈ యొక్క పరిచర్యలో తన దాసుని తోడుగా ఉందామని మనమందరూ కూడా ఈ యొక్క సమయంలో తీర్మానం చేసుకుందామా. సముద్రమంత సమృద్ధితో మనం తృప్తిపరిచిన యొక్క దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా. ఏళ్లుగా ఈ యొక్క స్వాస్థ్యమును తన రెక్కలపైన మోసి దేవుడు ఆయన యొక్క కృపకాంతిలో తన దాసిని చెయ్యి విడవక ఇంతవరకు నడిపించి పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించిన దేవుడు, పరిపూర్ణమైన ఆయన యొక్క ఉపదేశం అనుగ్రహించిన దేవుడు. 36 ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. 36 ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైన నీ ఉపదేశమును. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైన నీ ఉపదేశమును. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో
అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా ఈ లోకంలో ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు ధనరాశులే ధనవంతులకు ఈ లోక భాగ్యము. కానీ మన కోసం దాచిన మేలులెన్నో ఇహపరములలో మనకు దయచేసి దేవుడు ఈ యొక్క శ్రమల మార్గం గుండా వెళ్ళినప్పుడు కూడా నిరీక్షణ ద్వారంగా చేసిన దేవుడు శ్రేష్టమైన వాగ్దానములన్నింటినీ తన దాసుని యొక్క జీవితంలో నెరవేర్చిన దేవుడు. ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా. ధనరాజులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో. శ్రమల మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా తల వంచి అందరూ కూడా సంగమా ప్రార్థనలు ఏకీపించి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగిద్దాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, ప్రేమ స్వరూపుడు మా ప్రభువా, మరొకసారి నేను స్తుతిస్తున్నాను ఆయన. మా మంచి కాపరిన మా తండ్రి, మా ప్రధాన కాపరి, ఆత్మల కాపరిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఆయన. ఈ మంచి సమయంలో కృపను బట్టి ఇంతవరకు మాతో నడిపించారు. మిమ్మల్ని ఆరాధించుటకు, కీర్తించుటకు, స్తుతించుటకు, నీ వాక్యము నేర్చుకోవడానికి దేవా మీరు మాకు ఇచ్చే కృప కొరకై స్తోత్రములు నాయనా. నీ కృపా ప్రేమను బట్టి
37 సంవత్సరం నడిపించిన ఆయన మరో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టే ఈ పరిచర్ను బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం. దయలో మా ప్రభు ఈ పరిచయం ముందుకు తీసుకెళ్ళడానికి కొరకు మీరు మాకు మీ యొక్క వాక్యం ద్వారా మా తల్లి మాకు తెలియజేసేటువంటి సత్యమును బట్టి మీకు స్తోత్రములు. సంఘములకు మీరు తెలియజేసేటువంటి ఈ సత్యమును బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలు ప్రేమతో తండ్రి దాన్ని స్వీకరించి నీ వాక్యానుసారంగా జీవించుటకు విన్న వాక్యానుసారంగా మా ప్రభువా ఈ పరిచర్య పక్షమున నిలబడడానికి సహాయం చేయండి. మీ ఆత్మలో వర్ధిలింప చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ నామ ఘనత కొరకే జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా నీ ప్రజలను మీరు సిద్ధపరిచేందుకే నీకు స్తోత్రములు. నీ క్షేమం చేత వారిని నింపినందుకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు ఆలోచించిన ఆయన ఆలోచన నడుచుటకు నాయన వారికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ పరిచర్య పట్ల భారం కలిగిన వారుగా మా తండ్రి చేయండి. విన్న వాక్యానుసారంగా మా ప్రభువా మా తండ్రి నాయన ఇది దేవుని సేవకుని ఆధీనంలో ఉన్నదని మేము మీతో ఉన్నామని చెప్పే సమాజముగా ఈ సంఘాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లి మా తండ్రి మాతో మీరు ఉండండి నాయన. మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆధ్వర్యములు ఈ పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా మీరు ఆజ్ఞాపించండి చేశాను నాయన. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను మా తండ్రి. ఇంతకాలము కాచి కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మీ చిత్తానుసారంగా నడిపించండి. ఎబెనేజర్ దేవుడుగా మీరు నాకు మాకు ఇంతవరకు ఉన్నందుకై స్తోత్రములు. దేవా మీ కటాక్షము దయచేయండి. మేలుడికై జ్ఞాపకం ఉంచుకో తండ్రి. ఈ పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ పరిచర్యను ఘనపరచండి ప్రభు. ఈ పరిచర్యను కొనసాగింపచేయను ఆయన. మీ నామాన్ని ఘనపరచు. ఈ సేవకు ఆటంకం కలిగిస్తున్న ప్రతి విధమైన డాక్టర్స్ పవర్స్ ని సమాధానకర్తకు దేవుడు సాధారణ శ్రీగమముగా మీ కాళ్ల కింద చితకు త్రొక్కిస్తానని చేసిన వాగ్దానం నెరవేర్చిన ఆయన ఈ పరిచయను కొనసాగింపొచ్చి ఆటంకులన్నీ కూడా తొలగించి మీ నామాన్ని ఘనపరుచుకొని ఆయన మా దేశమును మా దేశ నాయకులు మా రాష్ట్రాన్ని మా రాష్ట్ర నాయకులు మా కాన్స్టిట్యూషన్ ప్రపంచ దేశమును జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ పరిస్థితుల మధ్య మా తండ్రి నాయన మా ప్రభు ఇబ్బంది పడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మా తండ్రి ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. దేవా వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశములు మీద మీ రక్తాన్ని ప్రోక్షింపచేసి మా ప్రభు ఇక వైరస్ ని మీ నామములు తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు స్వస్థపరిచే మహాదేవుడు నాయన నీవు మా తండ్రి మీ వాక్కుని పంపి ఈ లోకమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు మీ ద్వారా లోకమును రక్షించుటకే మీరు నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించారు కనుక మా తండ్రి నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని బట్టి ఈ లోకాన్ని రక్షించుకొనమని ప్రార్థిస్తున్నాను. కృప చేత నింపండి మా ప్రభువా. మీ యొక్క నామఘనత కొరకై దేవా మీ ప్రజలను కాపాడండి. మరొకసారి తండ్రి ఈ పరిచర్యను నీ సేవకు నన్ను నా కుటుంబాన్ని ఈ సంఘాన్ని మీ దక్షిణ హస్తం నీడలో భద్రపరిచి కాపాడి మీ నామాన్ని మీరు ఘనపరచుకున్నామని తిరిగి మీ కృప మేము కలుసుకుని మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు కృప చూపు నడిపించమని నమ్మకం మీ చేతులు మా జీవితాలు అప్పగించుకుంటూ ఈ పరిచర్యకు మా సహకరించి బిడ్డలందరినీ దీవించుము దేవా. మీ యొక్క కాపులను అనుగ్రహించుము నాయన. ఈ యొక్క మా టెక్నికల్ ప్రోగ్రాం ద్వారా దేవా మరి అనేకులు ఈ వాక్యాన్ని విని మా ప్రభు మీ నామమును ఘనపరచబడి రీతిగా కృప చూపించి విన ప్రతి బిడ్డ కూడా ఇతరులకు తెలియచేయటకు సహాయం చేయమని అనేక బిడ్డలు మాత్రం ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించబడుకు మీ కృప అనుగ్రహించమని నమ్మకమని మీ చేతులు మా జీవితంలో అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా తన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నదించుము. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసే కార్యములలో దేనిని మరొకము. ఆమేన్. మహాగణమున తండ్రి రాజ్యమున దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మగా నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ లోకుల సకల పరిశుద్ధులకు మనకును ఆయన ప్రేమించు వీళ్ళందరికీ దేవుని సేవ పక్షమున సేవకుని పక్షము నిలబడ్డ ప్రతి ఒక్కరికి తన సన్నిధి నిరంతరము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ. హల్లెలూయా. వందనములండి అందరికీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.